వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్. నేను కొద్దిగా ఈరోజు అవుట్ ఆఫ్ సిటీకి రావడం జరిగింది. నేను కొంచెం బిజీ ఇప్పుడు. సో వెల్కమ్ సార్. నా వాయిస్ వస్తుందా క్లియర్? వస్తుంది సార్. గుడ్ మార్నింగ్. నేను యాక్చువల్లీ సిటీలో ఉన్నాను ఇప్పుడు. యాక్చువల్లీ మీరు మెసేజ్ కూడా నేను చూడలేదు. టక్కున గుర్తు వచ్చింది. అయ్యో, ఇక్కడ ఉదయ్ కిరణ్ చాలా మంది ఎంటర్ చేశారు, 3-4. సో నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చాను, కొంచెం కంటిన్యూ చేయండి. ఓకే సార్. నేను ఇప్పుడు సిటీలో ఉన్నాను, కువైట్ సిటీలో ఉన్నాను. కొంచెం ఓకే సార్. శివరాత్రి కదా, అందుకని చెప్పేసి కొంచెం కోకోనట్స్ అవి ఇవి తీసుకుందామని చెప్పేసి రావడం జరిగింది. అందుకని చెప్పి లేట్ అవుతుంది నాకు. ఎప్పుడు ఫ్రీ అయినప్పుడు ఏంటంటే మైక్ కనెక్ట్ చేసుకుంటాను. సో మీరు అప్పటిదాకా కంటిన్యూ చేయండి. తర్వాత రామ్ తేజ్ కూడా ఉన్నట్టున్నారు. తర్వాత అందరూ కలిసి కొంచెం గుడ్ ఈవినింగ్ సార్. అందరూ ఒక 5 minutes సార్. 5 minutes దాకా నేనే తీసుకుంటాను. షూర్ సార్. Thank you. Good morning sir. Good morning sir, all of you. Good morning. Okay, hand raise చేశారు ఆల్రెడీ. అన్మ్యూట్ ఆఫ్ రాజు సార్. సార్ వెల్కమ్. మీరు మాట్లాడాలనుకున్నా షేర్ చేసుకోవాలన్నా వెల్కమ్ సార్. ఉదయ్ కిరణ్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు వీడియో షేర్ చేస్తున్నారు. సార్ మీరు స్క్రీన్ షేర్ చేసి షేర్ చేస్తున్నారు. సో నేను చూడండి ఒకసారి, కొద్దిగా నేను చేశాను. ఇప్పుడు నా కెమెరా కనబడుతుందా? కనిపిస్తుంది సార్. సో నేను ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కువైట్ సిటీలో ఉన్నాను. ఓకే, మీరు కొంచెం కంటిన్యూ చేయండి. నేను బస్ లో ఉన్నాను. ఇది మన డబుల్ డెక్కర్ బస్ లో ఉన్నాను. ఓకే, రేపు శివరాత్రి కాబట్టి. ఓకే, నేను స్టాప్ చేశాను స్క్రీన్ సార్. మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఎవరు మీరు వీడియో షేర్ చేస్తాను చెప్పండి సార్. వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అందరికీ నమస్కారాలు. ముందుగా మన కుటుంబ సభ్యులు చనిపోయినట్టు ఈ గ్రూప్ లో చూసాము. ముందుగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను సార్ మన మీటింగ్ ద్వారా. ఓకే సార్, అది చెప్పడానికే మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అవును సార్. తన ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుతున్నాం. లేకుండా కానీ మరి మన గ్రూప్ లో పెట్టారు కనుక మనము. ఓకే సార్. ఓకే సార్. తుకారం వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. కరెక్ట్ గానే ఉంది మీది వాయిస్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు తుకారం నాయక్. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటిదంటే, ప్రజెంట్ ఇప్పుడు ఈ మంత్ మార్చి కదా సార్, మార్చి ఎండింగ్ లోపు మన సార్ కొద్దిగా సిగ్నల్ గా ఉన్నట్టుంది మీది. కొద్దిగా సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి సార్, ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది మీది. క్లియర్ ఉంది సార్. ఓకే సార్. కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ప్రజెంట్ మన రేట్ అయితే ఇప్పుడు కొంచెం 70 వరకు ఉంది కదా సార్, 0.70కి. నేను మీ వాయిస్ మన గ్రూప్ లో వింటా ఉన్నాను, చాలా వరకు అర్థమవుతుంది, కానీ ఇంకా అర్థం చేసుకోవాలని. ఈ మార్చి 31 లోపు రేట్ వరకు ఎంతకు పోవచ్చు? 5, 7, 8, 10 అని ఎవరు చెప్పలేరు. కాకపోతే మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, అందరం ఉన్నాం కాబట్టి. చెప్పండి సార్. తేజ సార్ మాట్లాడండి. అయితే సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఏంటంటే ఇలాంటి డౌట్ ఇప్పుడు అందరూ మైండ్ లో ఉంది సార్. ఎందుకంటే
క్రిప్టోలో ఇవాళ రోజున్న మార్కెట్ సార్ 2 సంవత్సరాల ముందు ఇదే మార్కెట్ ఎంటర్ అయింది. ఇప్పుడు దానికంటే బెటర్ మార్కెట్ లోకి అంతా మనమనే కాకుండా అన్ని కాయిన్స్ అన్ని టోకెన్స్ కూడా పెరిగాయి. దానివల్ల మనము ఇప్పుడు చెక్ చేసుకుంటే సార్ బిట్ కాయిన్ పెరుగుతుంది, ఎథీరియం పెరుగుతుంది, అన్నిట్లో కూడా మార్కెట్ క్యాప్ పెరుగుతుంది, వాళ్ళది ట్రేడింగ్ బాగా జరుగుతుంది, అన్ని కన్సిడర్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మనం ఉన్న మార్కెట్ అలాంటిది. అయితే ఈ మార్కెట్ లో జరిగిన పరిణామాలు మనము చూసుకుంటే సార్ మన టోకెన్ ఇంకా కొంచెం చిన్న చిన్న అప్డేట్స్, ఇంకా చిన్న మనకి అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూసుకుంటే సార్ మనం ఆల్రెడీ 13 వరకు వెళ్ళొచ్చాం. అంటే ఫలానా 13 దగ్గర రేట్ ఉన్నప్పుడు మన మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో కొంచెం అది క్యాలిక్యులేట్ చేసుకుంటే సార్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట మనకి. అయితే ఆ ప్రైస్ వరకు మనం మళ్ళీ వెళ్ళాలంటే ఈ అప్డేషన్స్ ఎప్పుడైతే క్లియర్ అయ్యి మళ్ళీ మనం ఏంటంటే ఏమంటారంటే వీళ్ళకి కాయిన్ మార్కెట్ క్యాప్ కి లీగల్ గా అన్నిటి నోటీసులు పెట్టుకొని వీటికి కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నమాట. మళ్ళా మేము పీవీసీ మెటా టోకెన్ మేము మా దగ్గర ఉన్న అన్ని లీగల్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంది, లీగల్ గా మేము బిజినెస్ చేస్తున్నామని అన్ని కన్ఫర్మేషన్ అయిన తర్వాత గ్లోబల్ లాంచ్ అవుతుంది సార్. ఇది గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత దాని తర్వాత ప్రైస్ ప్రిడిక్షన్ అనేది అప్పుడు చేయగలుగుతాం. ఇప్పుడు మనం చేయలేము, ఎందుకంటే మన బై ప్రొడక్ట్ అనేది ఇంకా ఒక ప్రాసెసింగ్ లోనే ఉందన్నమాట. మనది ఇదంతా ప్రాసెస్ అయిపోయి మన గ్లోబల్ మార్కెట్ వచ్చిన తర్వాత మనం 10, 20, 30, 40 అని చెప్పి అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ మంత్ ఎండ్ వరకు అయితే నాకు తెలిసి 1 or 2 ఇక్కడే ఉండదు సార్. ఎందుకంటే ఆ అప్డేషన్స్ లో మనకి ఇప్పుడు చూసుకుంటే సీడ్ ఫండింగ్ లో ఒక అప్డేట్ ఉంది, టోకెన్ ఫార్మింగ్ లో ఒక అప్డేట్ ఉంది. ఈ 2 అప్డేట్స్ లో ఏదన్నా ఒకటి క్లియర్ అయినా ఏదో ఒకటి క్లియర్ అయినా మనకి దాని తర్వాత వచ్చే క్లారిటీ మనకి ఏప్రిల్ మేలో మాత్రం షూర్ గా కన్ఫర్మ్ గా చెప్పుకోవచ్చు సార్ మనం ఎలా ఉండబోతుందని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మొన్న మనకు జనవరిలో ఒక అప్డేట్ ఇచ్చారు. మేబీ మార్చి కానీ మార్చి ఎండింగ్ లోపల మే కానీ సెకండ్ డిజిట్కి వెళ్తారని. సరే, ఇప్పుడు ఇంకా అప్డేట్ కొత్తది వర్షన్ వస్తుంది కాబట్టి ఇంక మనం చేయగలిది ఏం వెయిట్ చేయాలి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ చేసుకోవచ్చా? సార్ ఇది రైట్ టైం సార్. ఇది ఇప్పుడు మీరు మళ్ళీ క్యాచ్ చేయలేరు అనమాట. దాన్ని ఇక్కడ ఎంత మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నా కానీ ఇప్పుడే చేసుకోవాల్సింది. ఈ ప్రైస్ మళ్ళీ డౌన్ వస్తుందని అసలు చెప్పలేము మనం. రాకపోవచ్చు 100% కూడా, అది 99% రాకపోవచ్చు మళ్ళీ ఈ ప్రైస్ లోకి. ఇప్పుడు కరెక్ట్ టైం సార్. దీన్ని యూజ్ చేస్తున్నారంటే మళ్ళీ క్యాచ్ చేయలేము మనం పీవీసీ మెటాని. యాక్చువల్లీ సార్ మొన్న 2 months బ్యాక్ 2.50 ఉన్నప్పుడు ఒక 20 days వరకు అక్కడే స్టక్ అయింది. సో అప్పుడు నేను ఒక 1 lakh పెట్టి తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక 50 పెట్టి కొనుక్కున్నాను. ఓకే. ఇంకా ఇప్పుడు మీ ఇది ఒకటి సార్ ఏంటంటే మార్కెట్ కూడా ఎప్పుడు డౌన్ ఉన్నప్పుడే మనము వచ్చిన ఏదైతే టైం ఉందో అక్కడ పర్చేజ్ చేసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్ టైం సార్. ఇక్కడ మళ్ళీ ఈ ప్రైస్ దొరకదు మనకి, దానిలో అసలు డౌటే లేదు. ఈ ప్రైజెస్ లో మళ్ళీ వస్తాయని చెప్పలేము. వాళ్ళు అంత ష్యూర్ గా ఇది డబుల్ డిజిట్ కి వెళ్ళిద్ది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పీవీసీ మెటా కానీ పెరల్వైన్ కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా సార్ వాళ్ళు ఏ పని చేశారని తర్వాత సంగతి కానివ్వండి, నోటిఫికేషన్స్ లో ఇచ్చిన మాట ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వాళ్ళు మిస్టేక్ చేయలేదు. దాంట్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతిసారి షూర్ గా దాని వెనకాల ఎంతో కొంత రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. అది మనం చెప్పలేం కానివ్వండి. వాళ్ళంతా షూర్ గా చెప్పారంటే దాని వెనకాల రిజల్ట్ చాలా ఎక్కువే ఉండుంటది. ఇది కరెక్ట్ టైం. ఇక్కడ పర్చేస్ చేసుకొని ఇక్కడ హోల్డ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ నేను ఆల్రెడీ నిన్న పొద్దున 2 days బ్యాక్ నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పాను. ఆ రోజు మన పెరలైన్ కూడా ఓపెన్ అయ్యి ఆ డీపీని కూడా ఒక కన్ఫర్మేషన్ రావచ్చు, ఎందుకంటే అప్డేట్ ప్రకారము ఇలా ఉండబోతుందని చెప్పి నేను 2 days బ్యాక్ చెప్పాను. ఇవాళే మన ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో కూడా సేమ్ అదే టాపిక్ డిస్కషన్ అయిందంట. చూడండి, ఎందుకంటే మనం జరిగిన మార్కెట్ ఎట్లా కన్వర్ట్ అవుతుందో దాని చేసిన అప్డేట్స్ ప్రకారం ఎక్కడన్నా ఒక యూజర్ బెనిఫిట్ అవుతాడని వాళ్ళు చూస్తున్నారు.
అలాగా యా యా ప్రతి వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క నోటీసులు కూడా ఏదున్నా దాని వెనకాల కంప్లీట్ గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఇదిగా ఉంటది. అది మనం అర్థం చేసుకోలేదా చాలా ఆ, బాధపడాల్సి వస్తుంది సార్. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుండి కూడా ఏ నోటీసులు అయితే ఇచ్చారో దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశారనమాట ఫస్ట్ నుండి కూడా. అయితే మనం ఇప్పుడే మంచి టైం సార్ తీసుకోవాలి. వాళ్ళు డబల్ డిజిట్ కి మనం అనుకునే దానికన్నా ఫాస్ట్ గానే రావచ్చు అని అనుకుంటున్నాం మనం కూడా. చూద్దాం సార్, హోప్ ఫర్ అదే ద బెటర్. రావాలి సార్. ఎంత త్వరగా వస్తుందో అంత టైం. మేబీ ఈ మంత్ కాకపోయినా కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేలో మాత్రం వస్తుంది అనుకుంటున్నాను, మే వరకు. రావచ్చు సార్. అది సార్ ఇప్పుడు మీరు క్రిప్టో మార్కెట్ చూడండి సార్. గత 2 months నుండి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క టోకెన్ కూడా, ప్రతి ఒక్క కాయిన్ కూడా డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్ గా. 3 months లో బిట్ కాయిన్ డబుల్ అయింది, ఎథీరియం కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే చూడండి ఇక్కడ మార్కెట్ ఎంత ఫాస్ట్ గా, అంటే అంత వాల్యూ ఉన్న మార్కెట్. అంటే ఒక 28 లక్షలు ఉన్న కాయిన్ మనకి తీసుకొచ్చి 52 లక్షలు అయిందంటే అంత పెద్ద మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నాం. మన దగ్గర 0.7. మనం ముందుకెళ్ళే అవును కొద్దీ అది $5 $10 అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అది మనకి తెలీదు. అది నేను ఫస్ట్ నుండి కూడా అదే చెప్తున్నా, $5 $10 అసలు మ్యాటరే కాదు. కానీ 20 30 40 అనేది అప్పుడు కొంచెం ఏదన్నా డిలే ఉండొచ్చు కానివ్వండి. ఈ 1 to 10 అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా క్విక్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. దీనిలో అయితే అసలు ఎటువంటి డౌటే లేదు సార్. అసలు ఏది తీసుకున్నా ఇదే టైం సార్, మళ్ళీ మళ్ళీ క్యాచ్ చేయలేము ఇది. అయితే ఇవాళ చూసుకుంటే మార్కెట్ చూడండి సార్, ఒక బిట్ కాయిన్ ఇది పెరిగింది. దాంతో పాటు లేయర్ 2 టోకెన్స్ అంటే బిఎన్బి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆల్ట్ కాయిన్స్ పెరిగింది, బిఎన్బి పెరిగింది. ప్లస్ మార్కెట్ ప్రకారము మన పీవీసీ మెట్ అప్డేట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఇవాళ వచ్చిన అప్డేట్ చూడండి, ట్రస్ట్ వ్యాలెట్ షిఫ్ట్ అని చెప్పి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడే ఒక 1 hour 2 hours బ్యాకే రిలీజ్ అయింది అది. అంటే ఓకే. జరుగుతున్న పరిణామాలన్నీ కన్సిడర్ చేసుకొని ఎవరు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ ప్రాజెక్ట్ ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే మన పీవీసీ మెటా కూడా మనకి 2 years నుండి వర్క్ చేసుకుంటానే మనకి ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ ఇస్తుంది. మనకి ఇప్పుడు ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది. మనకి ఎక్కడ కూడా ఆగలేదు. 2 years నుండి ఎక్కడ కూడా ఒక 2 days 3 days ఆగినా అది మళ్ళీ 2 days లో రిటర్న్ వచ్చేసింది. మళ్ళీ ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా స్కిప్ అయినట్టు 2 years లో ఎక్కడ లేదు అది. ఇప్పుడు నేను అలాంటి అనుకున్నాను చెప్పండి. సార్, నేను అనుకున్నాను మొన్న ఒక 4 days బ్యాక్ 0.49 కాడి నుంచి 9.5 వరకు పోయింది. సో ఇక మనకు ఆగదు, ఇక 10 days లోనే మార్చి 10 లోపే 10కి వెళ్ళిపోతుంది ఏమో అని నా ఆశపడ్డాను. అందరం అప్పుడు ఇంకా ఎక్కువ కొనుగోలు అమ్మకాలు చాలా జరిగినాయి అప్పటికి. చూద్దాం సార్, ఇక అయితే మనం సార్ చేసేది ఏమి చూద్దాం. చేయాలి సార్. ఇక్కడంతా ఎప్పుడన్నా మార్కెట్ లో ఉన్నప్పుడు ఇది కమ్యూనిటీ తోటే సంబంధం సార్ ఇది. అయితే దీంట్లో అవును మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ చేయాల్సింది అది ఏంటంటే, ఎంత హోల్డ్ చేసుకుంటామో అంత స్టెబిలిటీ ఉంటుంది మార్కెట్ లో. అది మనం అన్నా కానివ్వండి, యూజర్స్ అన్నా కానివ్వండి, ఇంత మనం హోల్డ్ చేసుకుంటే దాని ప్రకారం అప్కమింగ్ లో అంత బెనిఫిట్ అవుతాం మనం. అది $5 5 టోకెన్లు కానివ్వండి, 10 టోకెన్లు కానివ్వండి, ఇంతనే ఉండనివ్వండి. ఇప్పుడు తీసుకుంటే తర్వాత దాని రిజల్ట్ కనబడుతుంది. ఓకే ఓకే, ఇప్పుడే థ్యాంక్ ప్లాన్ యూ సార్. చేసుకుంటారు. ముందు యా అయితే నేను తీసుకోలేదు. చేస్తూనే ఉన్నాను సార్, చేస్తూనే ఉన్నాను. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు. థ్యాంక్ యూ. మార్కెట్ అంతా కూడా సార్ 1 2 అని కాదు సార్, మార్కెట్ మొత్తం కూడా అప్డేట్ అయిపోతుంది సార్. ఎందుకంటే రిజల్ట్ ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఎవరెవరైతే 2020లో రిజల్ట్ చూసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే లాస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ లోకి వచ్చేసారు. ఇప్పుడు మార్కెట్ ఎవరి కోసం ఆగదన్నమాట. అవునవును సార్. అందుకే కొంచెం అలర్ట్ గా ఉండి ఏం చేసుకోవాలని ఇప్పుడు చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం మన రేటు పెరిగినప్పుడు కొద్దిగా మనం అరే అప్పుడు ఏం చేయకపోయామా అని చాలా మంది బాధపడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? సార్ ఏం లేదు సార్, ఏం లేదు. సార్ ఇంకా దేని గురించి అన్న డిస్కషన్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్.
సార్ వెల్కమ్ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ రామతేజ్ అడగచ్చు. ఎందుకంటే పర్సన్ ఎవరైనా సరే ఏదైనా డౌట్స్ ఉన్నాయో అని ఉన్నాయి సార్ క్లారిఫికేషన్ ఇస్తారు. రండి, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ నమస్తే సార్. మన పిఎస్సి నమస్తే నమస్తే. సభ్యులందరికీ, మన లీడర్స్కి అందరికీ మా నమస్కారం సార్. సార్ ఇప్పుడు మన సార్లు మెసేజ్ పెట్టినట్లు కొత్తగా సీడ్ ఫండింగ్ డిపిను ఎంట్రీ చేసుకోవాలంటే కొత్తగా సీడ్ ఫండింగ్ చేసుకోవాలన్నా, లేదంటే ఇప్పుడు పాత అకౌంట్కే వేసిండాం కదా అదే ఓకే అవుతుందా, లేదంటే మళ్ళీ మనం సీడ్ ఫండింగ్ చేసి పెట్టుకోండి తర్వాత కావాలంటే మనం ఆ డిపిని వేసుకునేకి అట్లా ఉంటుందా? ఏదైనా తెలిసింటే చెప్పండి సార్. అంటే సార్ అది మీరు ఆల్రెడీ చేసుకొని లింక్ చేశారు కదా అకౌంట్. అవును సార్. ఆ లింక్ చేసిన అకౌంట్ ని మనం చేంజ్ చేయడానికి ఏం ఉండకపోవచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్. లింక్ చేసిన అకౌంట్ ని మీరు ఏం చేంజ్ చేయలేరు. లేదు నేను ఒక అకౌంట్ లో పెట్టుకున్నాను అది చేసుకోలేదు అంటే వాటికి ఒక సీడ్ ఫండింగ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. అయితే అప్డేట్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి సార్. ఏముంది ఇప్పుడు ఇక మనం ఏ రోజన్నా చేసుకునేది $10 పెట్టి. మనం అప్డేట్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి పని. ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ సిస్టమ్ నుండి రావాలి. అంటే మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఇలా ఒక న్యూస్ వచ్చింది, అది అప్లై పైన మన లీడర్స్ నుండి రావచ్చు, కానీ ఇంకొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ అది షూర్ కన్ఫర్మ్ ఓకే అని అనుకుంటే మనం చేసుకొని రెడీగా పెట్టుకోండి ఎవరన్నా కానీ. అది ఎక్కువ టైం ఉండదు సార్, 1 day 2 days. ఏదున్నా ఇన్ఫర్మేషన్ మన అకౌంట్ నెంబర్లు పాస్వర్డ్ మర్చిపోయి మాక్సిమం అందరు మర్చిపోయి ఉంటారు, అవన్నీ కూడా తీసి రెడీగా పెట్టుకోండి. ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేము. లిమిటెడ్ టైం ఉండదు సార్, 1 day or 2 days ఉండదు. అదే సార్, అకస్మాత్ మనకి షార్ట్ టైం ఉంటుంది కదా, మీరు కొత్తగా సీడ్ ఫండింగ్ చేసుకోవాలంటే మనకి అప్పుడు 1 or 2 days అంటే అప్పుడు అందరూ బిజీగా ఉంటారు కదా సార్, అప్పుడు కొంచెం షార్ట్ టైం ఉంటే అనుకూలం తక్కువ ఉంటుంది. దానికి ముందర ఏమన్నా తెలిస్తే మనకి ఆ షార్ట్ టైంలో ముందర చేసి పెట్టుకుంటే మనము స్పీడ్ గా వర్క్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటారు. అది ఏముండదు సార్, అది ఒక 10 నిమిషాలు పని ఉంటుంది. కానీ ఇది వరకు అంటే మనం వాడలేదు కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉండేది. ఏంటంటే ఫస్ట్ వాడటం ఈజీ అని అర్థమైంది చాలా మంది. సార్ ఇంకోటి సార్, మాది ఫోను పోయింది సార్. మాది 8 వ్యాలెట్లు ఉంది. 8 వ్యాలెట్లు 12 పదాలు ఉన్నాయి. బట్ ఈ 8 వ్యాలెట్ల 3 వ్యాలెట్ల నేను ఒక 2000 అంటే 1,000 రెండిట్లో, ఇంకొకటి ఒక 800 డిపిలు పెట్టాను సార్ నేను. ఈ ఏ వ్యాలెట్లో పెట్టానని నాకు అది గుర్తులేదు. అది మనము స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోంటే అప్పుడు ఆ ఫోన్ లో ఉండేది. అప్పుడు ఈ ఫోన్ లో మనం చెక్ చేయాలంటే ఎట్లా సార్? అప్పుడు అంటే వ్యాలెట్స్ లో ఆల్రెడీ మీరు డీటెయిల్ వేసుకున్నారా? ముందు అదే పాత అకౌంట్ కి వేసేయండి, వేరే డిపిలు ఉన్నప్పుడు ఒక మెసేజ్ వేసుకుంటప్పుడు అప్పుడు పెట్టాము. అప్పుడు స్క్రీన్ షాట్ కూడా చెప్పండి సార్. రాలేదు ఇప్పుడు ఇంకా అది మెసేజ్. బట్ అంటే అది స్క్రీన్ షాట్ లో నా దగ్గర అంతా ఉండింది. ఇప్పుడు ఆ ఫోన్ పోయింది కదా, ఇది చెక్ చేసుకోవాలన్నప్పుడు మనకి 8 వ్యాలెట్ల మనకి ఎట్లా అవకాశం దిక్కు? ఓపెన్ చేసుకోవాలి సార్, ప్రతిదీ ఓపెన్ చేసి చెక్ చేయాలి. ఐడి నెంబర్ ఏంటి, ఎక్కడ ఏమున్నాయి, ఏ దాంట్లో నుంచి చేసుకున్నామో తెచ్చుకొని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఏంటంటే సార్ ఇప్పటి వరకు అంటే ఈ 2 months మీరు చూసుకుంటే సార్ చాలా చేంజెస్ జరిగాయి. కొంచెం తగ్గాము, మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. అయితే ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, దానికి అన్నిటికీ రెడీగానే ఉండాలి మనం. మార్కెట్ ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి చూడలేం మనం. ఇక్కడ ఉన్నప్పుడే మనం ఇక్కడ కింద ఉన్నప్పుడే మనం ఎంత ఎక్కువ ఎదుగుతున్నాం అని కూడా రెడీగా ఉండాలి. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది చేసినా అది రాకపోవచ్చు, ఆ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చెప్తున్నా సార్, అది ఏంటంటే ఒక తయారు చేసే ఒక వస్తువు తయారు చేసే విధానంలోనే ఒక 2 years పట్టి దాన్ని ఇంత ప్రోగ్రెస్ చేసి ఇన్ని మందికి డబ్బులు ఇచ్చి
ఇవన్నీ ఉన్నారు మార్కెట్ లో వాళ్ళు. రేపు ఒకసారి కంప్లీట్ గా అయిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి మీరు. ఎస్ సార్, మనకి ఈ నాకు సిస్టమ్ లో మనము నష్టపోం సార్. ఎందుకంటే క్రిప్టో అనే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్ ఇక్కడ. ఇప్పుడు తక్కువ ఉండేప్పుడు కొనుక్కోవాలా, ఎక్కువ ఉండేటప్పుడు మనం అమ్ముకోవాలనే అది ఎప్పుడు ఆ లాజిక్ ఉందో, ఈ క్రిప్టో దాని విషయం ఎవరికి బాగా తెలిసిందో ఎవరు వెనకడి చేయరు సార్. ఇందులో మనం ఎంత ఇప్పుడు అమౌంట్ ఉన్నా కూడా మనం పెట్టుకుంటే మనకు కొద్ది సమయం సార్, అంతే మనకు కావాల్సింది. సిస్టమ్ అప్డేట్స్ అన్ని అయ్యి లిక్విడిటీ అంతా వచ్చి మన మార్కెటింగ్ సిస్టమ్ లో కరెక్ట్ గా దాని వే వచ్చేసిందంటే మనము అప్పుడు ఇంకా ఎందుకు వేయలేదు స్వామి, మనం అట్లీస్ట్ ఒక 10,000 వేయలేదే, 1,00,000 వేయలేదే, ఉండి డబ్బులు ఉండి వేయలేదనే అంత మదన పడిపోతారు సార్. అప్పుడు పడిను మనం ఏమి చేసేకి లేదు, చేయి దాటిపోయి ఉంటుంది. అందువల్ల మేము కూడా ఒక మన టీంలో మనం చెప్పుకునేది ఏమంటే సార్, ఎవరికి ఫోర్స్ లేదు, బట్ నాలెడ్జ్ ఉండి మీరు యోచన చేసి కరెక్ట్ గా ఈ ఒక్క సమయంలో మన చేతిలో ఏమి శక్తి ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సార్, మనం ఎండల్లో కానీ గాలిలో కానీ ఏమిట్లో కష్టపడినా కూడా మనం ఆ ఒక సంపాదన చేయలేం సార్. ఈ క్రిప్టోలో మనకు అన్ని అవకాశం ఉంది, బట్ ప్రతి దినము మనం మీటింగ్కి వచ్చి ప్రతి ఒక్కరు ఏంటి దీని లోతు ఏమి, దీని పొడవేమి, దీంట్లో ఏం మనకి బెనిఫిట్ వస్తుందని ఫస్ట్ విషయాలను అర్థం చేసుకోవాలి సార్. విషయాలను అర్థం చేసుకొని మనం యోచన చేసి అప్పుడు మనకి ఎప్పుడు మనం కరెక్ట్ గా విషయాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ కి బాగా వస్తుంది సార్. అంటే దీంట్లో మనకి ఇప్పుడు చాలా అవకాశం ఉంది. ఇంత లోపలే మనం అర్థం చేసుకోవాల్సింది సార్. ఈ అవకాశము మళ్ళీ రాకపోవచ్చు, వచ్చే టైంకి చాలా లేట్ అయిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్క సభ్యులు నేను కూడా ఒక విన్నపం అనుకుంటాను, దాన్ని తెలుసుకొని మన చేతిలో ఎంత శక్తి ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు తక్కువ ధర ఉంది ఇప్పుడు కొనిపెట్టుకుంటే రేపు అది మిమ్మల్ని మీ ఒక తరాలు కూడా బాగా లైఫ్ కి సపోర్ట్ వస్తుందని నేను చాలా నమ్ముకున్నాను సార్. మేము కూడాను ఎంత అయితే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సార్. కొద్దిగా అనుకూలం కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మన చాలా బాగా చెప్పారు. అయితే సార్, అంటే మీరు ఏదైతే చెప్పారో దాంట్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. మీరు చెప్తున్నా సార్, ఒక పీవీసీ మెటా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ఒక సమయంలో ఒక చిన్న వస్తువే. కానీ ఒక పీవీసీ మెటా తోటి రేపు మనం దీంట్లో వచ్చే లాభాలతోటి మీరు అసలు ఊహించని కూడా ఊహించారు సార్. చాలా రకాలు, ఎన్ని రకాలుగా మనం డబ్బులు సంపాదించుకుంటాం అన్ని రకాలుగా క్రిప్టో కరెన్సీ అన్ని దారులు ఉన్నాయి. మనం బయట ఎలాగైతే వడ్డీలకి తెచ్చుకుంటామో ఆ పర్సంటేజ్ వస్తాయి. ఆల్రెడీ మనకి ఫార్మింగ్ అనేది 200% అదొకటి, సీడ్ ఫండింగ్ అనేది టోకెన్ వాల్యూ ఉంటుంది ఇదొకటి, ప్లస్ మీకు ఏంటంటే పర్సంటేజ్ ప్రకారము రివార్డ్ కొన్ని వస్తాయి బయట. అలాగా రకరకాలు సార్. ఒకటికి 10 సార్లు మనం ఒక రూపాయిని 100 రూపాయలు కూడా కన్వర్ట్ చేసే కెపాసిటీ క్రిప్టో కరెన్సీస్ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ కొంచెం టైం సార్, ఎక్కువ ఇది లేదు. ఎందుకంటే మార్కెట్ అంతా ఎంత హైలో ఉందో మీరు చూస్తున్నారు. రోజుల్లోనే బిజినెస్ ఒక్క రోజులోనే 4 నుండి 8 లక్షలు అప్ అండ్ డౌన్ అవుతుంది. 8 లక్షల రూపాయలు ఒక రోజుల్లో ట్రేడ్ జరుగుతుందంటే మార్కెట్ లో ఎన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ అవుతుందో చూడండి. అంత పెద్ద మార్కెట్ లో పీవీసీ మెటా స్టార్టింగ్ లో ఏదంటే ఇంకా కంప్లీట్ డెవలప్ కాకుండానే మనం ఎంత మంచి స్టేజ్ లో ఎంత అడ్వాన్స్ ఇది వాడుతున్నామో, రేపు కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్ వెళ్ళిన తర్వాత దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి సార్. అందుకు 200% వెయిట్ చేయాలి సార్, గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి సార్? లేదు సార్, పర్లేదు. ఎవరికైనా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే మంచి అప్డేట్స్ వచ్చాయి ఇవాళ, కొన్ని మెసేజ్ వచ్చాయి. అయితే ఇంకొక విషయం సార్, అయితే పొద్దున గ్రూప్ లో కూడా ఒక
నిఖిల్ సార్ గారు పంపించిన ఒక ఫామ్ ఉంది సార్, అది కూడా ఎవరు కూడా దాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేయకండి సార్. ఎందుకంటే గూగుల్ ఫామ్ అనేది ఎవరన్నా తయారు చేయగలుగుతారు, అది మనం కూడా తయారు చేయగలుగుతాం. దానిలో మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు ఏదన్నా తెలిసి తెలియని వాళ్ళకి ఏం చేస్తారంటే ఫోన్ చేసి సార్ ఇట్లా మీ డీపీలని మీ అకౌంట్ కొడితే ఓటీపీ చెప్పండి అని అన్నారు అనుకోండి, అది మన లీడర్లు కానీ డౌన్లైన్ కానీ ఎవరైనా ఆ ఓటీపీ చెప్పిన తర్వాత వచ్చిన డీటెయిల్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ వచ్చిన గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అది లీగల్, అది లీగల్ అంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అందరూ డిస్కస్ చేస్తాం దాని గురించి. ఇప్పుడైతే దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టండి, ఎవరు కూడా కంగారుగా ఫామ్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఓకేనా సార్? ఒక పాయింట్ చెప్పాలి చూసుకుంటాను దాన్ని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? సార్ కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే అది మనకి డైరెక్ట్ సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే మనకి రాజేష్ సార్ కూడా మనకి వాయిస్ మెసేజ్ పంపించారు ఆల్రెడీ, గ్రూప్ లో కూడా చాలా మంది చెప్పారు. ఎందుకంటే మన సిస్టమ్ దగ్గర నుంచి ఏమన్నా వరకు సిస్టమ్ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిన వరకు ఎవరు చేయొద్దని చెప్పి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే నేను ఆల్రెడీ మొన్న మార్నింగ్ వచ్చాను కదా సార్, మన రిచ్ ఇండియా మన శంకర్ సార్ గారిది, ఆ రోజు మార్నింగ్ కూడా అదే ఇన్ఫర్మేషన్, రిచ్ భారత్ అదే ఇన్ఫర్మేషన్ నేను ఆ రోజు షేర్ చేద్దాం. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అక్కడ కనిపిస్తుంది సార్ క్లియర్ గా ఏంటంటే డిపిఎల్ ని డైవర్సిఫై చేసి ఒక సీడ్ ఫండింగ్ నుండి సగం మంది సీడ్ ఫండింగ్ ఇచ్చేసాడు ఆల్రెడీ, మిగిలిన సగం ఫార్మింగ్ కి కన్వర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫార్మింగ్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ గా సిస్టమ్ దగ్గర ఎంతైతే డబ్బులు మిగిలిపోయినాయో అది వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఏం చేయలేరు సార్. దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్న వేస్ట్, ఎందుకంటే అవన్నీ మార్కెట్ లోకి తేవాలి కదా. అందుకని చెప్పి వాళ్ళు మనకి కంపల్సరీగా ఇస్తారని ఒక యాంటిసిపేషన్ ఉండేది, ఎక్స్పెక్ట్ చేశాను. దాని ప్రకారమే చెప్పాను నేను. అదే ఇవాళ ఢిల్లీలో మీటింగ్ లో జరగడము, అదే కొంచెం సింక్ అయ్యి కొంచెం ఎక్కడో కనెక్ట్ అయింది అది. అయితే మీరు ఫార్మింగ్ లో ఒక మంచి ఆప్షన్ వస్తుంది సార్, ఎందుకంటే ఫార్మింగ్ లో పడుతున్నాయి కదా మనకి ప్రతిరోజు. ఆ సీడ్ వాల్యూ లేదు ఇంతకుముందు పడేదో, ఆ ఫార్మింగ్ లో వచ్చిన ఆప్షన్ తోటి ఒక ఏదో ఉంది సార్ దానికైతే లింక్. అది అప్డేట్ క్లియర్ అయిన తర్వాత మనం ఒక చిన్న ఇదండి అడ్జస్ట్మెంట్, అది కరెక్ట్ గా ఓకే ఇలా ఉంటుంది అని చెప్పి మనకు ఒక ఆలోచన వస్తే దాన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు సార్ మనం ఆ ఫార్మింగ్స్ వాటిని. అవును సార్, అవును సార్. కంప్లీట్ గా అప్డేట్ నుంచి వచ్చిన తర్వాత అది ఎప్పుడైతే ఓకే అయిందో అప్పుడు ఇంకా మొత్తం ఎవరి పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే ఫార్మింగ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది, మటుకు చాలా ఇంప్రూవ్మెంట్ అవుద్ది. అలాగే ఒకవేళ ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి జరుగుతుంది. మన వరకు రిఫరల్ ఇచ్చిన మనకు ప్రాఫిట్ ఉంది, బెనిఫిట్ ఉంది అని అనుకున్న ఎవరి పర్సన్ కూడా రిఫరల్ ద్వారా ఎవ్రీడే వాళ్ళు పెట్టుకున్న అదే సార్. ఏదైనా కొద్దిగా వెయిట్ చేస్తే అన్ని క్లియర్ అవుతాయి సార్. అయితే నేను అందుకే ఎందుకంటే అదే అనుకున్నాను, ఏంటంటే ఆ పర్సంటేజ్ లో రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఏదన్నా అప్లైనర్ కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంది. అది ఎలా ఉంటుంది ఫార్మింగ్ అనేది, అది ఓపెన్ అవుతుంది అని మనం చెప్పలేము సార్. ఎందుకంటే 100 కి 200% ఇస్తాడు, అది సేమ్ దీనిలాగే 800 days పడుతుందా, లేకపోతే ఇంకొంచెం టైం పడుతుందా, లేదా ఇది వరకు మనము ఫామ్ వాల్యూని రిడీమ్ చేసినప్పుడు మనకి ఒక ఇది వచ్చేది కదా సార్, 50కి 50 ఇస్తాడని చెప్పి. అని చెప్పి అంటే 50కి 50 అంటే 100కి 100 ఇస్తాడా, లేకపోతే 100కి 200 ఇస్తాడా, ఎలా ఉంటది అని చెప్పి అది ఓపెన్ అయితే కానీ ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఏంటంటే మార్కెట్ చాలా మంచి మూవ్మెంట్ లో ఉంది సార్. మనది కూడా ఈ అప్డేట్ క్లియర్ అయిపోయి మనం కూడా కరెక్ట్ అయింది సార్. చూడండి మార్కెట్ ఎంత హైలో ఉందో, మనం కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ టైంకే మార్కెట్ లో అప్డేట్ క్లియర్ చేసుకొని ఉన్నాము. జస్ట్ మనకి ఆ రెడీమ్ ఆప్షన్ ఓపెన్ చేయడం లేట్. అది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ వర్క్ ఉన్నప్పుడు అది 1 నెలలు కాదు సార్, 5 నెలలు 6 నెలలు కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మాకు ఆ ఫీల్డ్ లో తెలుసు ఏది చిన్న మిస్టేక్ వచ్చిందో దాన్ని క్లారిఫై చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది మనం ఎన్ని ఆప్షన్స్ మాడిఫై చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది. ఆ టైం మనం కొంచెం ఓపెన్ గా ఉన్నప్పుడు దాని తర్వాత మనం టోకెన్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎలా ఉండబోతుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేసి తప్పదు.
చూడండి సార్, ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. మంచి సెషన్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఓకే, హ్యాండ్ రైజ్ వచ్చింది ఒకటి. వెల్కమ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఎవ్రీ పర్సన్ కూడా ఏంటంటే సార్ రేట్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఏంటనేది చాలా మందికి అదే డౌట్స్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న మనకి కొద్దిగా ఇంక్రీజ్ అయింది కదా, ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డిస్క్రీజ్ అయింది, మళ్ళీ తర్వాత మంత్ లాస్ట్ గా ఎంత పెరుగుద్ది, నెక్స్ట్ మంత్ ఎంత పెరుగుద్ది అని చాలా మంది కూడా ఇప్పుడు మైండ్ లో అదే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు బయట పెట్టుకుందాం అన్న థింకింగ్ వచ్చారు. అయితే నేను ఫస్ట్ నుండి కూడా సార్ అదే సార్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా సార్ నేను ఫస్ట్ నుండి కూడా నేను అదే చెప్పాను సార్. ఏంటంటే మన ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో హై లెవెల్లో చెప్పుకోవచ్చు సార్ అది. ఎందుకంటే అందరికీ దాని మీద ఏంటంటే నమ్మకాలు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఫలానా రోజుకి అది పెరగలేదంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అందుకే నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడి వరకు వెళ్ళాల్సిందో ప్రైజ్ అక్కడికే చెప్తాను. 5 10 అని ఎందుకు అన్నానంటే అది వెళ్తుంది, అది 10 20 30 కూడా వెళ్తుంది. కరెక్టే సార్, కానీ థింకింగ్ ఎలా ఉందంటే సార్, ఇప్పుడు అనేది ఇంక్రీజ్ అయ్యేది సెన్స్ లో ఇంక్రీజ్ అవుద్ది, డే కొద్ది ఇంక్రీజ్ అయ్యి తర్వాత మనకి ఇంక్రీజ్ అవుద్ది అని కొద్దిగా ఎవ్రీ పర్సన్ కి అయితే తెలుసు. కానీ కొంతమంది థింకింగ్ ఎలా ఉందంటే ఒకటేసారి మనకి ఏదైనా అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకటేసారి $5 వెళ్ళిపోతా, $10 వెళ్ళిపోతా, ఒకే రోజులు వెళ్ళిపోతా అన్న థింకింగ్ లో ఉంటుందన్నమాట. అవ్వచ్చు సార్, అది అవ్వచ్చు. ఎందుకంటే సార్ ఇప్పుడు సిస్టమ్ మనకి ఏది కూడా కంప్లీట్ గా అప్డేట్ ఎప్పుడు క్లియర్ అవుతుంది ఏంటని చెప్పి మనం చెప్పలేము. మూవ్మెంట్ బాగుండి ఏంటంటే కొంతమందికి ఫండ్స్ యాక్సెస్ చేసుకునే విధంగా బయటకు రావడము, ఎందుకంటే మన విత్డ్రాల్స్ బయటకి రావడము, ఇంకొకటి టోకెన్ ప్రైస్ ఏదో ఒక 10% అలా పెరిగింది అనుకోండి, మార్కెట్ లో మూవ్మెంట్ వస్తుంది. మూవ్మెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు సార్ అది. ఎందుకంటే ఎవరికి ఎంత కావాలో ఎలా ఉంటుంది అంటే సార్, ఒకళ్ళు లోకల్ మార్కెట్ ఒకళ్ళు వేసినప్పుడు ఒక ₹1,00,000 ఒక లాభం వచ్చినట్టు, ఒక ₹1,00,000 ఇంకొకరు నష్టం వచ్చినట్టు లెక్క కౌంట్ అలా చేసుకోవాలి. అంటే ఒక ₹1,00,000 ప్రాఫిట్ వస్తుందంటే అవతల పక్క మార్కెట్ అనేది ఒక ₹1,00,000 మైనస్ అవుతున్నట్టు. కాబట్టి అందరు ప్రాఫిట్స్ వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేసి మంచిగా వేసారు అనుకోండి, ఆ వాల్యూ అనేది $5 $10 వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మనకు చాలు ఇది మనం తీసేసుకుందాం అని చెప్పి మనం ఆశతోటి తీసామా, అక్కడ నుండి మళ్ళీ ప్రైజెస్ అనేది కిందకు వస్తాయి. ఇది మార్కెట్ లో జరిగే యూజువల్ గా జరిగే ట్రిక్స్ ఇవన్నీ. కాబట్టి 1 డేలోనే $5 కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము అది. ఎందుకంటే ఎవరి మూడు ఇప్పుడు 5,000 10,000 వేసుకునే వాళ్ళు సడన్ గా ఆశ ఎలా ఉంటుందండి సార్, అది ఒక నేను పెట్టిన 5,000 ఒక 200 అంటే $2 $3 వెళ్ళింది అనుకోండి, అదే నేను పెట్టిన 5,000 10,000 30,000 అయింది అని చెప్పి ఇంకొక 10,000 ఎక్స్ట్రా వేసుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏంటి ఆ లిక్విడిటీ పెరుగుతుంటుంది, దానివల్ల ఇంకొంచెం మార్కెట్ ముందు వెళ్తుంది. ఏంటంటే మనిషి ఆశ ఎలా ఉంటుందో చెప్పలేము, ఏ రోజు ఎంత వరకు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పలేదు. ఎందుకంటే మనం ఉండేదే $1 కింద కాబట్టి $1 కింద కాబట్టి మల్టిప్లై ఫాస్ట్ గా అయిపోతుంది. అసలు మనం కళ్ళు మూసి వచ్చేలోపు చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది 10% 20% అయితే ఈజీగా అయిపోతుంది సార్. అది మనం చూసుకుంటే 3 hours 4 hours 90% చేంజ్ అయిందంటే చూడండి ఎంత ఫాస్ట్ గా రూపాయి కాస్త ₹2 అయింది. అలాగే మార్కెట్ లో ఏది ఎప్పుడైతుందో చెప్పలేదు సార్, అన్నిటికీ రెడీగా ఉండాలి సార్. అదే చెప్తున్నాను. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మనకి ఇంత ముందు అన్ని రకాలుగా ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఏంటన్నది ఒక శాంపుల్ చూపించారు సార్. ఏంటంటే చాలా మంది మర్చిపోయినట్టున్నారు. మనకి ఎప్పుడైతే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ కరెన్సీ మనకి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఎప్పుడు మీకు $1 మనకి పెరుగుతూనే వచ్చింది. చాలా మందికి గుర్తుంటుంది.
సార్ అయితే అవునా కరెక్ట్ ఎస్ సార్. అయితే చూడండి సార్, ఏంటంటే మార్కెట్ లో కూడా చాలా చేంజెస్ జరుగుతున్నాయి. దాంతో పాటు పీవీసీ మెటాలో మనకి ఇది కూడా ఉంది చూసారా, మనకి మొన్న ఎయిర్ డ్రాప్ మింట్ అని చెప్పి ఒక 2500 టోకెన్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంది చూసారా. అది కొంచెం చెక్ చేసాను సార్. అది అయితే వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఎయిర్ డ్రాప్ ఇస్తున్నారు సార్. ఆ ఎయిర్ డ్రాప్ ఎలా ఇస్తున్నారు అంటే ఇది నా ఒక పర్స్పెక్టివ్, అంటే ఒక ఇలా ఇలా ఉండొచ్చు అని చెప్తున్నా సార్. ఇది కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. నాకు తెలిసి ఆ ఎయిర్ డ్రాప్ అనేది ఎవరికి ఇస్తారంటే క్రైటీరియా సెక్షన్స్ లో ఎవరైనా ఉన్నా, లేదా ఇది $1000 తోటి ఎవరైనా ఫార్మింగ్ చేసినా, దాని ప్రకారం అవి ఏమైతే ఫుల్ఫిల్ అంటే ఆ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ ఎయిర్ డ్రాప్స్ అనేవి మనకి రీచ్ అవుతాయి, మనకి వస్తాయి 2500 టోకెన్స్ వస్తాయి అని ఒక ఎక్స్పెక్టేషన్స్. అది నిజం అవ్వచ్చో కాకపోతే నేను చెప్పలేను, కానీ ఇలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్. అది 2500 పీవీసీ మెటాలు క్రైటీరియా సెక్షన్ లో క్రైటీరియా మనం ఫాలో చేసిన ఒక లేదన్నా ఒక $1000 తోటి మనం ఇది చేసిన, ఇది మన ఫార్మింగ్ చేసిన, ఆ రెండిట్లో ఏదన్నా మనం ఫిల్ చేసుకుంటే దాని ప్రకారం ఆ ఎయిర్ డ్రాప్ అనేది ఒక అకౌంట్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది ఒక ఇది సార్, చెక్ చేస్తే పొద్దున ఇవాళ చెక్ చేసాను సార్. ఇలా ఉండొచ్చు అని ఒక డౌట్. దాంతో పాటు మన ఫార్మింగ్ అప్డేటింగ్ కొంచెం అన్నీ ఉన్నాయి సార్. ఏంటంటే అన్ని కూడా లైన్ లో మనకి డబ్బులు ఇవ్వడానికి అన్ని రెడీగా ఆప్షన్స్ ఉన్నాయి, మనం తీసుకోవడమే. కానీ ఆ తీసుకున్న దాన్ని మిస్యూజ్ చేయొచ్చు సార్. ఎందుకంటే మనం నిలబెట్టాలి కానీ పడేయవద్దు ఎప్పుడు కూడా. క్రిప్టో కరెన్సీలో కమ్యూనిటీ అనేది మెయిన్ రోల్, ఒక లీడర్ రోల్ ప్లే చేస్తారు సార్ కమ్యూనిటీ అనేది. ఏంటంటే అందరం ఒక కమ్యూనిటీ చేయాలి, కమ్యూనిటీ ద్వారానే టోకెన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు 5% 10% వస్తుంది, ఏదో ₹10 లాభం వచ్చిందని చెప్పి బయటకి వెళ్ళిపోయడం స్టార్ట్ చేసి వాళ్ళతో పాటు 10 మంది వస్తారు, 10 మంది 100 మంది వస్తారు. ఇవన్నీ ఎఫెక్ట్ పడుతుంది మనకు తర్వాత. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఏ చేసినా కానీ కమ్యూనిటీగా ఉండి మనం ఇంతమంది ఇవాళ మన మీటింగ్ లో ఉన్నాం, ఇంతమంది గ్రూప్ నుండి ఒక 100 మంది ఆన్లైన్ లో ఉంటున్నారు. అందరూ కూడా ఒక మాట మీద ఉండి కమ్యూనిటీలో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ నడవాల్సిన చోటు ఇది. 5,000 10,000 లాభాలు చూసుకుంటే ఫ్యూచర్ మనకి మైనస్ పడుతుంది. అదొకటి చూసుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సూపర్ సూపర్ నిజంగా. అదే సార్, 8 డ్రాప్స్ గురించి డౌట్ కూడా క్లియర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది కూడా అదొక డౌట్, 8 డ్రాప్స్ ఇస్తున్నారు మరి మాకు రాలేదు అది ఇది అన్నట్టుగా. అదేంటన్నది చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి థ్యాంక్ యూ. ఇలా ఉండదు సార్, చెప్తున్నా కదా సార్. అయితే అది మన క్రైటీరియా 2 కానీ క్రైటీరియా 3 కానీ సార్, అది మనం మెయిన్ అంటే మనకి ఇచ్చే అమౌంట్ 2500 పీవీసీ. అంటే అది చిన్న అమౌంట్ కాదు సార్. అది అంటే ఆల్మోస్ట్ $2,500 అనుకోండి ఇవాళ రేట్ చూసుకున్నాం. అంటే ఇంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారంటే మన క్రైటీరియా చెక్ చేస్తారు అని చెప్పి ఎందుకు చెప్పానంటే, అంత పెద్ద అమౌంట్ మనకి ఒక్కొక్క పర్సన్ కి ఫ్రీగా ఇస్తున్నారంటే అది క్రైటీరియా 3 క్రైటీరియా 4 అయిన వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఆ పాయింట్ చెప్పాను సార్. అది అంతేగాని కంప్లీట్ న్యూస్ అయితే ఇదే నిజం అని చెప్పి నమ్మకండి సార్. ఇది ఏదో ఒక ఆలోచన, అది డిస్కషన్ చేసుకుంటాం అంతే. ఓకే సార్, వెల్కమ్ సార్. సీను అందే సార్, అడ్రస్ చేశారు. వెల్కమ్ వెల్కమ్. సార్ మీరు ఏమన్నా సార్ని ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగచ్చు సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు మీరు. రెస్పాన్స్ కొద్దిసేపు 2 నిమిషాలు ఆగిన తర్వాత సార్. ఓకే సార్, ఓకే సార్. అదే సార్, మనకి ఈ రోజు అయితే చాలా హ్యాపీ సార్. ఎందుకంటే మనకి ఈ రోజు మీటింగ్ ప్రతి గ్రూప్ లో కూడా ఈ రోజు మనకి పెర్లవేటి డీలు రికవరీ అవ్వబోతున్నాయి. ఎందుకంటే మళ్ళీ మనకు ఆప్షన్ ఇవ్వబోతుందని చెప్పేసి తెలుసా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంత ముందు చిన్న మిస్టేక్ మళ్ళీ ఏ పర్సన్ అయినా సరే చేయకుండా బాగుంటుంది సార్. ఎందుకంటే మనకి ఆల్రెడీ
ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఎవ్రీ పర్సన్ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి పెట్టుకుంటేనే, సీడ్ ఫండింగ్ చేసి పెట్టుకుంటేనే ఆ రోజున ఒకవేళ దాని నుంచి కన్వర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ చేసుకోవాలన్నా ఒకవేళ యూఎస్డి దొరకకపోయినా, ఒకవేళ పీస్ మెటాల్ మళ్ళీ బై చేయడానికి మళ్ళీ ఎర్రర్స్ వచ్చినా, మళ్ళీ ఒకవేళ ట్రస్ట్ క్రెడిట్ అయినా అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సేమ్ అదే ఇష్యూ మళ్ళీ తెచ్చిపోతున్నాం సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నా కానీ ఎవ్రీ పర్సన్ వాళ్ళ డౌన్ లైన్ పర్సన్స్ అందరికి చెప్పి అవి ట్రస్ట్ వ్యాలెట్ లో ఇన్ఫార్మ్ చేసుకుంటే 10 USD పెట్టి ట్రస్ట్ వ్యాలెట్ చేసి పెట్టుకుంటే కనుక ఆ రోజున మనకి సింపుల్ అవుతుంది సార్. ఒకవేళ కన్వర్ట్ చేయాలంటే సింపుల్. ఒకవేళ మీరు అన్నట్టు 1 day 2 days కనుక అప్పుడు ఎవ్యులేటర్ కూడా బిజీ అవుతారు కాబట్టి ఎవరైనా కానీ అప్పుడు చెప్పాలని చెప్పలేరు. ఓన్లీ గ్రూప్ ఎలా చేసుకుంటే షేర్ చేయగలుగుతారు కాబట్టి ముందుగానే చేసి పెట్టుకుంటే మంచిది సార్. దాని గురించి కూడా కొద్దిగా చెప్తాం సార్. అయితే చేసుకోండి సార్. ఏంటంటే మంచి అప్డేట్ అది చేసుకోవాలి అని అంటాము, కానీ ఒక చేసుకోండి సార్. ఏంటంటే ఎవరికి ఎంత ఉన్నాయో 5 ఉంటాయి సార్. ఇంకొకటి ఎలాగైతే మనం స్టార్టింగ్ లో సీడ్ ఫండింగ్ చేసి డీపీలు అటు వేసుకొని మన అప్లైనర్ల తోటి కొన్ని ఎలా ఉంటుందో ఏముంటుందో తెలియక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఆ రోజు చాలా మంది డీపీలు పోయాయి, చాలా మంది మోసపోయారు, చాలా మంది ఫ్రాడ్ జరిగింది కొంతమంది ద్వారా. ఎందుకంటే ఆ ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇక్కడ మీరే జాగ్రత్త ఉండాలి సార్. ఎందుకంటే మీ బిజినెస్ మీ ఫండ్స్ ఇది, మీ డబ్బుల్ని మీరు వేరే చేతుల్లో పెట్టి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం కాదు. మీరు ఎలా చేయాలో నేర్చుకోవాలి. అది ఉంటుంది. ఏంటంటే చిన్న చిన్న డౌట్స్ ఉంటుంది. ప్రతిరోజు మనం మీటింగ్ లో చేసేది అది సార్. డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నాం. అప్డేట్ రిలీజ్ అయ్యే లోపు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ ముందే క్లారిఫై చేసుకొని రెడీగా ఉండండి సార్. అది చాలా మందికి అయితే $1,000 అకౌంట్స్ లో ఉండిపోయి, కొంతమందికి అయితే 5,000, 10,000, 20,000, $30,000 కూడా డీపీలు కూడా అక్కడ ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్సనల్ గా చూసాను నేను చాలా మంది. అట్లా ఏంటంటే స్టార్టింగ్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలా జరగకుండా ఇప్పుడన్నా జాగ్రత్తగా, ఎందుకంటే $300, $400 అప్లైనర్తో తీసేసుకొని వాళ్ళని కొన్ని మ్యానిపులేషన్స్ జరిగాయి. ఇవాళ అందరికీ తెలిసిపోయింది ఎలా ఏం జరుగుతుంది మార్కెట్లో, మోసాలు చేస్తున్నారు అన్నీ తెలిసిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఉండండి. ఆ వచ్చిన డీపీస్ ని వేస్ట్ చేసుకోకుండా ఎలక్ట్రిక్ 300 కానివ్వండి, 400 కానివ్వండి, అది 30-40 వేలు లెక్కే. $500 అన్నా ఇది ఒక 40,000 లెక్క. అన్నిటిని కూడా జాగ్రత్త చేసుకోవడం నేర్చుకోండి సార్. ఎలక్ట్రిక్ మీరు రెడీగా ఉండండి సార్. ఒకటి రెండో చేసుకునే వాళ్ళకి ఏ టైంలో వచ్చి చెప్పలేం కాబట్టి చేసుకోండి, రెడీగా దానికైతే ఓకే. చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి ఇప్పుడే. సరే సార్. ఎందుకంటే చాలా నుంచి చూసిన ఎవ్రీ పర్సన్ కూడా ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి సార్. ఎందుకంటే చాలా మందికి డిపిస్ కన్వర్ట్ చేసుకోలేదు అని చెప్పేసి చాలా పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి సిస్టమ్ ఇచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే సార్, అంతకుముందు మనం చేసుకోవాల్సిన ఇచ్చినప్పుడు 6,000 ఉండాల్సి వచ్చేది. కానీ ఈ రోజున ఒక 1,500 పెడితే మొత్తం సీడ్ ఫండింగ్ మళ్ళీ బీచ్ మెటా పెట్టుకొని అన్ని కూడా అయిపోతున్నాయి. కాబట్టి దాని మూలన సింపుల్ చేసింది సార్. మనకి ఒక 10 USDతో సీడ్ ఫండింగ్ చేసుకొని క్రియేట్ చేసుకుని అయిపోతుంది. అయితే సార్ స్టార్టింగ్ లో కూడా $50, $100 పెట్టడంలో తప్పు లేదు సార్. ఎందుకంటే మనం చేసిన ఏదైతే కరల్వాయిన్లో కొన్ని మిస్టేక్స్ మన ద్వారా జరిగాయి, కొంతమంది చేశారు. వాటి వల్ల ఏంటంటే ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ సార్. ఏంటంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు $10 అంటే ఎవరైనా పెట్టగలుగుతారు, కానీ ఆ రోజు $50 అంటే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు, ఆలోచన వల్ల మాత్రమే పెట్టగలుగుతారు. అందుకని ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళు $50 కావాలని స్టార్ట్ చేస్తున్నారు. స్ట్రాటజీ ఏదైనా ఉండదు సార్. ఏదంటే ప్రాజెక్ట్ మంచి కోసమే స్టార్ట్ చేశారు. అది $50 పెట్టడం అప్పుడు కరెక్ట్. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఆ ఈజీ ప్రాసెస్ లో ఇప్పుడు కూడా వాటిని మనం జాగ్రత్త చేసుకోవాలి. చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు సార్. ఏంటంటే సెకండ్ టైం ఓపెన్ అయినప్పుడు కూడా నేను కొట్టలేకపోయాను. నా దాంట్లో $3,000, $4,000 మిస్ అయిపోయాను. చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ గోల్డెన్ ఛాన్స్ అది. దీని తర్వాత నెక్స్ట్ అయితే ఉండకపోవచ్చు. ఉన్న ఛాన్స్ ని ఇప్పుడు యూజ్ చేసుకోవాలని చెప్పి అందరికీ వస్తారు.
ఏంటంటే సార్, దాని తర్వాత సినారియో చెప్తాను చూడండి. ఒక్కసారి పెరల్ వైన్ లో నాకు తెలిసి పెరల్ వైన్ లో అమౌంట్ మొత్తం ఇప్పటి వరకు వచ్చిన అమౌంట్ మొత్తం నాకు తెలిసి ఒక 30% 40% వచ్చి ఉంటుంది, ఏదైతే పీవీసీ మెటల్. ఇంకా రావాల్సిన 50% 60% కొన్ని కోట్ల రూపాయలు అక్కడ స్టక్ అయిపోయి ఉంది. ఈ వచ్చిన ఆప్షన్స్ మీరు చూడండి సార్, సిస్టమ్ ఆల్రెడీ ప్రామిస్ చేసింది 2 digits ఇస్తుంది అని అంటే వాళ్ళు ఏ ఆలోచనతో ఇస్తానన్నారు అది గమనించుకోవాలి ఫస్ట్. మార్కెట్ ఎలా పెరుగుతుందని అన్నారు, ఎందుకు పెరుగుతుంది అంటే జీపీలో మనకు వచ్చిన 30-40% మెంబర్స్ అంటే 83 లక్షల మందిలో వచ్చింది 2 లక్షల మంది. 2 లక్షల మంది చేసే బిజినెస్ లోనే 13 రెట్లు పోయింది, మళ్ళీ కిందకి వచ్చింది, అప్ అండ్ డౌన్ అయింది. ప్రతిరోజు కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు, ఇదంతా మ్యాటర్. కానీ మార్కెట్ లో ఏదైతే ఇది ఉందో చూడండి సార్, మార్కెట్ క్యాప్ అని చెప్పి, అది ఇంక్రీజ్ కావాలి, ఏదైనా కావాలంటే ఫండ్స్ కావాలి. ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్, వెబ్సైట్ 60% 70% కూడా ఉండొచ్చు. అంటే 23 లక్షల్లో 2 లక్షల మంది ఉంటే చూడండి, మిగిలిన వాళ్ళు అంతా ఏమైపోయారు, వాళ్ళ ఫండ్స్ అంతా ఏమైపోయారు. ఒక ఫెడరల్ అకౌంట్ తీసుకున్నా $60 ఆ రోజు, $60 అక్కడే ఉండిపోయినాయి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుండి. అలాగా కొన్ని కోట్ల రూపాయలు అక్కడే స్టక్ అయిపోయింది. అవన్నీ కూడా ఇప్పుడు యూజ్ చేసుకుంటే, ఇప్పుడు చెప్పండి సార్, డబల్ డిజిట్ వెళ్ళిద్దా వెళ్ళదా క్లారిఫై. ఇప్పుడు చెప్పండి, 30% 40% ఉన్న డీటెయిల్తోనే మనం 30% చేస్తే ఇంకా రావాల్సిన 60% ఉంది. ఆ 60% యాడ్ అవుతే డబల్ డిజిట్ వెళ్ళిద్దా ట్రిపుల్ డిజిట్ వెళ్ళిద్దా మీరే ఆలోచించండి. అవును సార్, అవును సార్, అది కరెక్ట్. ఎందుకంటే మనకి 30% డిపిసి కన్వర్ట్ అవుతానే మనం ఇంత మంచి ప్రైస్ చూడగలిగాం. కానీ 100% మనకి కన్వర్ట్ ఆ ప్రైస్ అనేది మనం చూడలేం సార్. అయితే చూడండి సార్, ఒక్క నా టీం, ఒక మేము చేసిన టీంలో 10,000 మంది యూజర్స్ ఉంటాయి. అప్పట్లో యావరేజ్ మేము ఆ రోజు చేసిన 200 పాడ్స్లు, ఒక ఎంపీస్ 50 మంది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ రోజుల్లోనే 50 crores వచ్చింది సార్ యావరేజ్గా. ఓకే, మనం మా టీం ప్రకారమే 40 నుండి 50 కోట్ల మధ్యలో టర్న్ ఓవర్ వస్తే, ఇప్పటివరకు ఒట్టి చూడండి 40 నుండి 50 కోట్ల టర్న్ ఓవర్ వస్తే ఇప్పటివరకు నాకు తెలిసి నా టీంలో యాడ్ అయిన ప్రకారం ఒక 5 కోట్లు 10 కోట్లు ఉండొచ్చు. ఇంకా 40 కోట్లు అక్కడే ఉండిపోయింది. అయితే మా టీం నుండి చేసిన ఫండ్స్ 40 crores అక్కడ ఉండిపోతే, మిగిలిన ఎంతమంది కష్టపడ్డారు, ఎన్ని చూశారు. సాధారణమైన చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కరికి 2 3 అకౌంట్స్ ఉన్నాయి, ఆన్సర్లు చేసుకున్నారు, క్వార్టర్లు చేసుకున్నారు. ఇంకొంత ఫండ్స్ ఉన్నాయో చూడండి. ఆ ఫండ్స్ అన్ని కానీ మార్కెట్ లో ఇన్ఫ్లో అయ్యి అక్కడ ఉన్న ఫండ్స్ మొత్తం ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, ఇంకా డబల్ డిజిట్ అంటారా మీ ఆలోచన సార్. ఇప్పుడు డబల్ డిజిట్ కాదు ట్రిపుల్ డిజిట్ అంటారు, మీరే చెప్తారు. ఎందుకంటే ఆ రిజల్ట్ అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుండి కూడా నోటిఫికేషన్స్ అన్ని కూడా క్లియర్ గానే చెప్పారు. మనమే ఏం చేసామంటే నెగ్లెక్ట్ చేశారు. అలర్ట్ గా ఉన్న వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు, నెగ్లెక్ట్ గా ఉన్న వాళ్ళు కొంచెం దెబ్బపడ్డది. మళ్ళీ చెప్తాను సార్, నా నోటీస్ మీరు చాలా లైట్ గా తీసుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే అది వాళ్ళు చెప్పారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు అసలు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వరు మనకి, ఎందుకంటే మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రోగ్రెస్ లో జరిగే ప్రతి ప్రోగ్రెస్ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక నోటీస్ ఇచ్చారంటే దాని వెనకాల 2-3 రకాల బెనిఫిట్లు ఉంటాయి. వాళ్ళు ఏ ఆలోచనతో ఫ్యూచర్ ఎంత క్యాలిక్యులేటెడ్ మూవ్స్ తోటి ఆలోచించుంటారో చూడండి. సార్ వినబడుతుందా? క్లియర్ సార్, క్లియర్ గానే ఉంది సార్. చూడండి ఎంత ఇదిలో ఉన్నామని. కాబట్టి ఏం చేయాలన్నా ఇప్పుడే సార్, ఇదే టైం. ఇక్కడ నుండి ముందుకు ఎలా వెళ్తామో మీరే చూస్తారు స్టెప్ బై స్టెప్. ప్రొడక్ట్ ప్రాసెసింగ్ లో ఉండేది ఒక లెక్క ఉంటుంది, అవుట్పుట్ వచ్చేటప్పుడు ఇంకొక లెక్క ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రొడక్ట్ కంప్లీట్ అయిపోయి సేవ్ చేస్తున్నాము. ఇంకా ముందు చూడండి ఎలా ఉంటుంది రిజల్ట్. నేను చెప్పేదానికన్నా ఎవ్రీడే మార్కెట్ లో ఉన్న చేంజెస్ బట్టి మీరే చూస్తారు. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే సార్, ఏదైనా మనం వెయిట్ చేస్తే అన్ని క్లియర్గా తెలుస్తాయి సార్. చూడండి సార్, ఇంకేదన్నా డౌట్ ఉంటే
15-20 minutes ఉంది. కొంచెం డిస్కషన్ చేసుకొని సార్ బిజీ ఉండదు. సార్ సార్ ఒక మాట సార్. చెప్పండి రామదేశ్ చెప్పండి రామదేశ్ సార్, చెప్పండి ఇప్పుడు సార్ వరకు ఇప్పటి వరకు ఎన్ని డీబీలు సిస్టమ్ లోకి వచ్చిండే అంటారు? మీ ఒపీనియన్, మీ అంచనా. నా నా అంచనా ప్రకారం చెప్పమంటారా సార్? చెప్పండి మీ అంచనానే. నా అంచనా ప్రకారం యావరేజ్గా స్టూడెంట్స్ స్టార్టింగ్ నుండి చేసుకున్న వాళ్ళు, స్టార్టింగ్ నుండి యూజర్స్ తీసుకుంటే మనకి 60,000 80,000 మధ్యలో వరకే సీడ్ వాల్యూలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మిగిలిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది తీసుకోలేదు, ఏదో బయట అవుట్ సోర్సింగ్ అంటే బయట మన రిఫర్ చేసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సీడ్ ఫండింగ్ లేవు కొంతమంది. అయితే ఆ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే సార్, ఒక 80,000 పీపుల్లో యావరేజ్ దాంట్లో స్వాడ్స్లు ఉన్నా, ఎంటిస్ట్లు ఉన్నా, రూబేలు ఉన్నా, అంటే మల్టిప్లై ఇన్ యావరేజ్ తీసుకున్నాం సార్. 80,000 మంది యావరేజ్ గా తీసుకున్నా ఒక్కొక్కరి దగ్గర $2,000 వేసుకున్నాం. ఎందుకంటే రూబీ వాళ్ళు ఉన్నారు, రూబీ వాళ్ళు $1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటే ₹1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం 80,000 యావరేజ్ ఒక 3,000 4,000 తీసుకున్నా సిస్టమ్ లో అందరి ప్రకారం తీసుకుంటే మీరు చూడండి, 3,000 ఇంటూ 80,000 వేయండి, 25 అంటే 2,40,000 DPలు. అది యావరేజ్ టు యావరేజ్, అంటే అది ఎక్కువ ఉండొచ్చు. 2 లక్షలు అంటున్నారు సార్. చూడండి, 80,000 ఇంటూ 3,000 24 crores సార్, 24 కోట్లు. 24 కోట్ల DPలు వచ్చుంటాయి యావరేజ్ గా. నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 24 కోట్ల DPలు వస్తే ఆ 24 కోట్లు ఇంటూ 83 అయింది. ఎన్ని కోట్లు ఉన్నాయి ఏంటో సార్ సిస్టమ్ డీపీలు మొత్తం ఎన్ని కోట్లు చెప్పింది? సిస్టమ్ DPలు ఎన్ని కోట్లు అని అదేం లేదు సార్. అది మొత్తం డిజిటల్ అవైలబుల్ ఉండే డీపీలు ఎన్ని కోట్లు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. అలాఫీ సార్ ఒక్క నిమిషం సార్. అంత పెద్ద అమౌంట్ వాళ్ళు ఎట్లా మన ముందు పెడతారు సార్? అసలు అంత పెద్ద అమౌంట్ చెప్పలేరు ఎవరు కూడా, ఎందుకంటే ఎవరెవరి అకౌంట్లో ఎన్ని ఉన్నాయి. 83 లక్షల అకౌంట్లలో ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉండాలి యావరేజ్ గా? అంత పెద్ద అమౌంట్ చెప్పలేదు సార్. అయితే మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అయితే మీకు 3,000 చెప్పాను, 2,000 వేసుకోండి. 2,000 వేసుకున్నా మనకి 16 సార్. సార్ 80,000 సార్ 80,000 ఇంటూ 3,000 2,40,00,000 సార్. 2,40,00,000 ఇంటూ 83 అయ్యింది. 2,40,00,000 ఉంటే 83 రూపాయలు అయింది. 83 రూపాయలు అవసరం లేదండి, డీపీ లెక్క. డీపీ లెక్క 83 కదా సార్. 83 అయితే డీపీ లెక్క, డీపీ ఈజ్ ఈక్వల్ టు USD లెక్క. అవును సార్. మరి యూఎస్డిటీ ఇవ్వాలి మరి 83 రూపాయలు ఎందుకు మళ్ళీ? మరి యూఎస్డిటీ వాల్యూ ఎంత సార్? 82 83 కదా సార్. సార్ మీరు డీపీ లెక్క USD లెక్క అట్ట మాట్లాడండి, కానీ రూపీస్ లెక్క మాట్లాడే అవసరం లేదు దీంట్లో. మరి చూడండి, సార్ చెప్పినట్టు ఇది రూపీస్ అంటే సార్ చెప్పినట్టు అన్ని కోట్లే ఉన్నాయి. అన్ని కోట్లు యూఎస్డిటీ మాట్లాడతారు సార్. 24 కోట్ల యూఎస్డిటీలు అంటే నాకు చేస్తే యావరేజ్ మార్కెట్ లో అదే 100 కోట్ల పైన ఉంటుంది. 100 కోట్ల పైన ఉంటుంది. క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఎన్ని ఉన్నా కానీ మనం క్యాలిక్యులేట్ చేయలేదు సార్. ఎందుకంటే నా పర్సనల్ గా నేను కొన్ని లక్షలు పెట్టుకున్నాను, మీ పర్సనల్ లక్షలు పెట్టుకుంటారు. మన గ్రూప్ లో ఉన్న 100 మంది కానీ మనం ఆన్లైన్ లో చూసుకుంటే అది ఆన్లైన్ వస్తుంది. 80 మంది ఆన్లైన్ యావరేజ్ అలా ఒకటి 23 లక్షల రూపాయలు తీసుకుంటే ₹1,00,000 పైన ఉంటుంది. అప్పటి నుంచి ₹1,00,000 అంటే ఎన్ని మంది పని చేస్తారు? 20 లక్షలు చేశారు.
నలుగురు రిఫరింగ్ చేసుకున్నాం అనుకోండి, దానిలో 5,000, 10,000, 30,000, 50,000, $1,00,000 తీసుకున్న వాళ్ళు ఎంతమంది? నాకు తెలిసిన వాళ్ళు $50,000, $60,000 తీసుకున్న వాళ్ళు గట్టిగా మాట్లాడితే 20-30 మంది చూశాను నేను. ఒక్కొక్కరు 50 లక్షలు, ₹1,00,00,000, ఒక్కొక్కరి దగ్గర ₹1,00,00,000 ఉంటే సార్ 50 లక్షలు 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఒక పక్కన, 5,000 10,000 పెట్టిన వాళ్ళు ఒక పక్కన ఉన్నారు. మొత్తం ఈక్వల్ గా రేంజ్ చేసుకోవాలి కదా మన లెక్క, మన అంచనా. అవును సార్. నేను అందుకే యావరేజ్ గా చెప్పాను సార్. అంటే ఇప్పుడు యావరేజ్ క్వాడ్స్ మీద కొట్టిన క్వాడ్ అంటే సార్ క్వాడ్స్ కొట్టిన వాళ్ళు లక్షల్లో ఉన్నట్టు. అంటే ఒక 10 ఇప్పుడు 83 లక్షల్లో 10 లక్షలు కానివ్వండి, 15 లక్షలు కానివ్వండి, క్వాడ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే వచ్చారని గ్యారంటీ లేదు కదా మనకు. ఇంకా అట్లయితే ఇప్పుడు మీరు $1,000 వేసుకోండి, $1,000 అయితే ఉంటుంది యావరేజ్ గా. $1,000 వేసుకోండి, అట్లా తీసుకున్నా మీకు $8 కోట్ల, $8 కోట్ల అంటే 83 కోట్లు. ఒక్క నిమిషం $1,000 వేసుకున్నా కానీ వీళ్ళలో సగం మంది ఆల్రెడీ పెట్టేసిన వాళ్ళు ఉంటారు కదా దీంట్లో. ఏం పెట్టేస్తున్నారు సార్ ఆల్రెడీ దీంట్లో రన్నింగ్ లో పెట్టిన వాళ్ళు ఉంటారు కదా. సార్? చెప్పండి సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. నా పేరు రవీంద్ర రెడ్డి సార్. చెప్పండి సార్ శ్రీను గారికి సార్ నమస్తే సార్. శ్రీను గారు సార్ నమస్తే. శ్రీను గారు సార్ బాగురా సార్? చెప్పండి, బాగున్నా. ఓకే, నా వాయిస్ క్లియర్ అనిపిస్తుందా సార్? సార్ ఏం లేదు సార్. శ్రీను సార్, ఇప్పుడు మన సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ పేజీలు మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దేనికి దానికే ఇప్పుడు మనం ఆల్రెడీ పాత పద్ధతి చాలా మంది బాగుందని అంటారు. మరి ఈ కొత్త పద్ధతి తీసుకురాగల కారణం ఏంటిది? అది చెప్తారా సార్ ఏమన్నా? శ్రీను గారు మీరు చెప్పమంటారా? అదర్వైజ్ తర్వాత ఇప్పుడు వచ్చే సిస్టమ్స్ కొన్ని ఇది కాపీ కొట్టే విధానంగా వస్తున్నాయండి. ఇప్పుడు కాపీ కొట్టే విధానం సార్? కాపీ ఒక చిన్న ప్రశ్న సార్, చిన్న ప్రశ్న సార్ ఏంటంటే, ఇప్పుడు ఒక పీవీసీ మీటర్ రేట్ డౌన్ గల కారణం ఏంటిది? అసలు ఎన్ని పేజీలు మార్చేసి గల కారణం ఏమిటి? ఎందుకు వచ్చేసింది? అందుకని మీ మాటల్లో విందాము అని చెప్పేసి అని నేను మాట్లాడుతున్నా సార్. కొంచెం మీకు తెలిసిన సమాచారం చెప్పండి సార్. రెడ్డి సార్ రామ్ తేజ్ సార్ని అడగండి, క్లియర్ గా ఉంటుంది, క్లియర్ గా ఇస్తాడు ఆన్సర్. క్లియర్ గా సార్? రామ్ తేజ్ సార్ని అడగండి. చెప్పండి సార్. నేను కూడా అదే చెప్తున్నా సార్. ఏం లేదు, శ్రీనివాస్ సార్కి తెలిసేమో చెప్పేసి అని అడుగుతున్నా సార్ నేను. రామతేజ్ గారు చెబుతారు లేదు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీను గారు, అదే క్వశ్చన్ అది మీరు ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒక క్లారిటీ మనకు కూడా అర్థమైంది. ఎందుకు ఇలా జరిగిందని మీరేమనుకుంటున్నారు? ఏదైతే మేము పాయింట్ అవుట్ చేసినట్టు కదా సార్, క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కడి వరకు ఉందో తెలుసుకుంటాము. మీరే ఎందుకు మనము ఈ బిజినెసెస్కి వచ్చాము, ఎందుకు మన టీవీ అనేది డౌన్ ఫాల్ అయింది, ఎందుకు చేంజ్ చేశారు అనేది మీరేమనుకుంటున్నారు? సార్ చెప్పండి సార్. మీరు దీని గురించి అవగాహన ఉంటే మాట్లాడండి, లేకపోతే సరే పక్కన పెట్టండి అంతే. అంతేగాని దీని గురించి అవగాహన ఎందుకు అడిగారంటే శ్రీన్ సార్, మీరు అడిగే క్వశ్చన్లకి మీనింగ్ లేదు సార్. మీరు అడ్డంగా తిడ్డంగా అడిగితే ఆన్సర్స్ ఎట్లా వస్తాయి సార్? చెప్పులు ఇది ఎట్లా మీకు తెలిసింది చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. హనుమంత్ సార్, శ్రీను గారు అడగడంలో సార్ రామతేజ సార్ అడిగిన దానికి మీరు కరెక్ట్ గా ఓకేనా? రామతేజ సార్ ఏమంటున్నారు, మీరు ఏమని సార్కి తెలియదని మీరే రివర్స్ వచ్చినట్టున్నారు అలా మాట్లాడారు సార్. శ్రీను సార్ మీరు ఒక మాట క్వశ్చన్ అడగడం చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఆ క్వశ్చన్ అడగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ మీకున్న డౌట్
మీతో పాటు 100 మందికి ఈ ఉన్న ఆన్లైన్ లో ఉన్న 84 మందికి పలానా రోజు వచ్చిన రోజే అందరికి కూడా. అది మీరు అడగండి, తప్పేం లేదు సార్. మీరు చెప్పండి, మీరు డౌట్ అడగండి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇదేదో డిబేట్ లా కాకుండా డిస్కస్ చేసుకుని నా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, మీకు తెలిసిన నాకు చెప్పండి. ఇక్కడ ఏంటంటే సార్, మన సమస్యలకి పరిష్కారం మనమే చెప్పుకోవాలి. మనం ఎంతమంది ఆన్లైన్ ఉన్నాం, అందరి దగ్గర ఒక్కొక్క సమాధానం ఉంటుంది, అందరి దగ్గర ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. డిస్కస్ చేసుకోవాల్సిన చెప్పండి సార్. మన తీను స్ప్రెడ్ దానికి చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ సార్. స్మాల్ ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. మీరు 1000 రూపీస్ దాకా చెప్తారు మినిమం ఎవరేజ్, అది కూడా వద్దు సార్, అసలు ఏం వద్దు. మనకి సిస్టమ్ ఇచ్చిన సెటిల్మెంట్ ప్రకారం అయితే గనక 100% సెటిల్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ వరకు ఇచ్చింది సార్? మనకి ఆనెక్స్ వరకు ఇచ్చింది. ఆనెక్స్ వరకు 360 డిపిస్ వచ్చినాయి సార్, 360 డిపిస్ వచ్చినాయి. ఓకే, 360 ఇంటూ ఒకవేళ 80 lakhs ఉన్నారు కాబట్టి 80 lakhs అకౌంట్స్ లెక్కేసుకున్నా కానీ, కౌంటింగ్ చేసుకున్నా కానీ ఎన్ని కోట్లు అవుతాయి సార్? 40 కోట్లు అవుతున్నాయి సార్. మినిమం 36 కోట్లు అవుతున్నాయి. ఓకేనా సార్? 36 కోట్లు డిగ్రీ దాన్ని బట్టి లెక్కేసుకుంటారు. ఓన్లీ నేను చెప్పేది ఓన్లీ పెర్రలో దీని గురించే సార్. మళ్ళీ దాని గురించి కాదు, దాని గురించి కాదు, దాని గురించి మనకి 100/2020 గురించి చెప్తారు సార్. ఓన్లీ పెర్లైన్ దాని గురించి చెప్తున్నాను. 100/2020 గురించి అయితే అవి ఇంకా హెవీ ఉంటాయి సార్. ఓన్లీ మనకి పెర్లలో మళ్ళీ అప్గ్రేడ్ చేసుకున్న క్వార్జులు, రూబీలు, టోపాజులు అవన్నీ మైనస్ చేసి ఓన్లీ నేను ఆనెక్స్ వరకే చెప్తున్నాను సార్. అలా లెక్కేసుకున్నా కానీ 40 crores డిపిస్ పోతాయి సార్ మనకి. 40 crores మినిమం. అది సీను సార్ అడిగారు కదా, దాని సార్ ఓకే సార్. నా ఒపీనియన్ చెబుతున్నాను, ఏమనుకోబాకండి. ఇది డిపిలు అవైలబుల్ గా రన్నింగ్ లోకి వచ్చేది నాకు తెలిసి నా ఒపీనియన్ డబుల్ డిజిట్ అయిన తర్వాతే డిపిలు దాంట్లోకి పంపించుకోవడానికి అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అనుకోవచ్చు సార్, కానీ ఇక్కడ నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. అది 100% షోర్ కాదు మీరు చెప్తాను, నేను చెప్తాను. అయితే ఇలా ఉండొచ్చు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ 1 digit లో ఏంటంటే 1 digit లో ఎక్కడ ఉన్నాం, 1 digit లో 0.7 లోనే ఉన్నాయి. అంటే డబల్ డిజిట్ వెళ్ళాలంటే అవును సార్, అందుకే చెప్తున్నాం 1 digit లోపల చెప్తున్నాం. ఇవాళ 1 digit లోపలే ఉన్నాం కాబట్టి ఇక్కడ నుండి మనం ప్రైస్ పెరగాలంటే ఆ ఫండ్స్ అనేది ఇక్కడికి రావాలి కంపల్సరీ. ఆ ఫండ్స్ అనేది ఇక్కడికి రావాలి. అది ఈ లోపే రావచ్చు. ఆ వచ్చిన ఫండ్స్ తోటే మన మార్కెట్ గ్యాప్ పెరగవచ్చు, మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఫార్మింగ్ చేసుకుంటారు, టోకెన్స్ వస్తాయి, దాంట్లో సీడ్ ఫండింగ్ చేస్తారు. కాన్స్టెంట్ గా 2 రన్ చేసినప్పుడు ఎంతో కొంత మార్కెట్ లో ఎంతో కొంత ఎదుగుదల అయితే కనబడుతుంది మనకి. అయితే అంత అమౌంట్ ఆఫ్ ఫండ్స్ డైరెక్ట్ పర్సన్ అంటే మీరు కానీ అంత అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడు ఇండివిజువల్ గా పెట్టమంటే పెట్టలేము. కాబట్టి సిస్టమ్ హెల్ప్ కావాలి ఇక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, ఇచ్చిన ఏదైతే ఉందో సగం ఇచ్చారు ఆ రోజుల్లోనే. ఆ ఇచ్చింది యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు, కానీ ఆ మిగిలిపోయినది మార్కెట్ లో తీసుకురావాలి. ఆ తీసుకొస్తే ఇక్కడ 1 digit లో ఉన్న మన టోకెన్ ప్రైస్ డబల్ అవ్వడానికి ఛాన్సెస్ అదే. ఎందుకంటే ఆ ఫండ్స్ తోనే మనం లెగగలుగుతాం, లేదంటే లెగవాలంటే చాలా కష్టం సార్. ఓ మాట అడిగారు, అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పెట్టారు, మిగిలిపోయిన ఫండ్స్ అనే మాట కూడా వాడారు. ఓకేనా? నేను పార్ట్నర్స్ ఇంకొక 5 minutes మనకు టైం, ఈ 5 minutes లో వచ్చేయాలి. ఓకే. మిగిలిపోయిన డిపిలే ఉన్నాయి. అంటే ఒక్కోళ్ళు ఆల్రెడీ పెట్టగలిగిన వరకు పెట్టేశారు, కొద్దో గొప్ప ఉన్నాయి, ఎక్కువ లేవు. సార్ ఎందాడని అన్నట్టు సార్ మిమ్మల్ని తప్పడతలా, దాని గురించి కాదు. ఆల్రెడీ పెట్టగలిగిన వరకు పెట్టేశారు, కొద్దో గొప్ప ఆగిని పెట్టలేని పొజిషన్ లో ఉన్నప్పుడు ఆగిని, అంతే తప్ప పెట్టగలిగిన వాళ్ళు పెట్టేశారు. ఓకే.
లక్ష 80,000 మంది ఉన్నారు. ఆల్రెడీ పెట్టగలిగిన వాళ్ళు పెట్టేశారు. పెట్టడానికి అవకాశం లేకపోతే ఆగినాయి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గొప్ప మహా అయితే 20-30% అవైలబుల్ ఉంటాయి, లోపలికి వస్తాయి. వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు రావు లోపలికి. 30%, 20-30%. సార్ ఆల్రెడీ వచ్చేసినాయండి. సార్ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. నా టీంలోనే 50 కోట్లు టర్న్ ఓవర్ వస్తే చేసుకున్న వాళ్ళు పిక్ కొడితే నాకు చేస్తే 10-20 కోట్ల లోపల ఇంకా 30 కోట్లు మా టీంలో ఉన్నాయంటే యావరేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఎంత రావాలి? 100 కోట్లు రావా? ఎందుకు రావు సార్? వస్తాయి సార్. మీకు కనబడుతుంది చూడండి. నేను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే దాని ఇంతలో ఒక పాయింట్ ఉంటే మాట్లాడుతుంది. లేదంటే చేసేవాడిని. మీరు అన్నట్టు సరే మీ సినారియోనే ఆలోచిద్దాం. 30% రానిండి, ఏముంది దాంట్లో? ఏముంది? $1 ఉండేది $3 అయితే సరిపోతుంది సార్. $3 నేను ఫ్యాక్ట్ గా ఇదిగా కరెక్టే అన్నారు. ఏంటంటే ఎప్పుడు కూడా సార్ ఒకటి ఏంటంటే ఏ బిజినెస్ చేసినా మనం వరస్ట్ కేస్ సినారియోనే ఆలోచించాలి. ఏంటంటే ఇది మిస్ అయితే దీని పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది. సార్ ఇంకో మాట ఎన్నాడా ఒక పర్సన్ ఎండర్ చేసి అడిగారు కదా, రేటు బాగా తగ్గిపోయింది ఎందుకు అన్నమాట. దానికి క్యాల్కులేషన్ ఇవ్వండి సార్. నేను ఇవ్వాలి సార్? ఓకే సార్, నేను చెప్తున్నా సార్. ఎందుకంటే సార్ మనకి సార్ ఎప్పటి నుండి డౌన్ ఫాల్ అయింది సార్ మనకి మీరు చూసుకుంటే సార్ ఒక 2.5 months ఉన్నాయి సార్ డౌన్ ఫాల్. 2.5 months కాదులేదు, దగ్గర నాకు తెలిసి 8 months నుంచి డౌన్ ఫాల్ ఉంది. 8 months $8 దగ్గర నుంచి చెప్పండి. $5 దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే $5 మొత్తం 8 months నుంచి డౌన్ ఫాల్ ఉంది. చెప్పండి సార్. ఎందుకంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన సిస్టమ్ ఇచ్చిన ప్రతిసారి కూడా మనం మిస్యూజ్ చేసింది ఏంటంటే సీడ్ ఫండింగ్ ఇచ్చారు సార్. సీడ్ ఫండింగ్ ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నాం, వ్యాలెట్స్ లో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మీరు సీడ్ ఫండింగ్ చేశారా? ఒక్కరిద్దరు చేసింటే కాదు, అందరూ కూడా స్టార్టింగ్ లో చేసినట్టు అదే ఊట్లో సీడ్ ఫండింగ్ చేస్తుంటే ఆ కాన్స్టెంట్ ప్రైస్ ఉండేది. అది చేసుకోలేదు మనం. దాని తర్వాత 150% లో ఆల్మోస్ట్ వాళ్ళు అది కూడా స్టార్ట్ అయిపోయి 25% కూడా అప్పుడే వచ్చేసింది. ఆ 50% అమౌంట్ కూడా 2.5 months ముందంటే. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సీడ్ ఫండింగ్ లో అమౌంట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఏదున్నా సిస్టమ్ లో బ్యాలెన్స్ ఉండదు. సీడ్ ఫండింగ్ బ్యాలెన్స్ ఉండదు, టోకెన్ ఫార్మింగ్ బ్యాలెన్స్ ఉండదు. రెండు బ్యాలెన్స్ లేకుండా ఒకటే పక్క టోకెన్ ఫార్మింగ్ చేసుకొని దీన్ని డబల్ చేసుకొని ఇదే మాటలో ఉంటే కుదరదు. సీడ్ ఫండింగ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫండ్స్ తగ్గాయి ఏం చేశారు, వ్యాలెట్ ని లాక్ చేశారు. కొన్ని రోజులు ఏం చేశారు, ఆ ఫండ్స్ ని దాంట్లో స్టోర్ అవ్వడానికి కొంచెం ఒక ఆప్షన్ ఇచ్చి దాన్ని బయటకు వెళ్ళనివ్వకుండా దాన్ని కంట్రోల్ చేశారు. కరెక్టే కదా సార్? ఎందుకంటే దాంట్లో నుండి వెళ్ళిపోయారు. ప్లస్ ఏం చేశారు, మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చిందని చెప్పి లిక్విడిటీ ఎవరైతే బయట హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీనిలో ఉన్న అమౌంట్స్ తీసి మార్కెట్ లో పెట్టడం జరిగింది. ఇది వాస్తవం సార్. ఎవరన్నా 5% 10% వస్తాయంటే వెళ్తారు. వాటి వల్ల మనకి ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే మార్కెటే అలాంటిది, తగ్గుతుంది పెరుగుతుంది. వాళ్ళు తగ్గింది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, రేపు పెరిగిన తర్వాత క్వశ్చన్స్ రావు. ఏంటంటే ఎప్పుడు తీసుకుందామని ఆలోచన పెడితే ఇంకో క్వశ్చన్ రాదు. ఉంటాయి సార్. ఏంటంటే అందరికీ డౌట్లు ఉంటాయి, అందరూ ఇదిగా ఉంటారు. ఏంటంటే అన్ని డిస్కషన్ చేసుకునే ప్లేస్ మీటింగ్ మనం. ఎందుకంటే తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే మనం చేసిన పనికి సీడ్ ఫండింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సీడ్ ఫండింగ్ చేసామా అని ఒక క్వశ్చన్ మనము అడగాలి సార్. మనం అడిగితే చేస్తే ఎస్ నేను చేశాను అని మీరు ఒకరు అనుకుంటే మీతో పాటు 100 మంది చేశారా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కమ్యూనిటీ బిట్కాయిన్ కూడా పెద్ద కమ్యూనిటీ. కమ్యూనిటీ చెప్పండి. మామూలుగా 20-30 వేలు ఉన్నప్పుడు 40 వేలు ఉన్నప్పుడు 13 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,80,000 ఉన్నప్పుడు 0.60కి వచ్చింది. దీనికి దానికి తేడా ఎందుకు? ఎందుకు చెప్తున్నాను,
స్టార్టింగ్ లో 80,000 మెంబర్లు ఉన్నప్పుడు అది $2, $3, $4 లో ఉన్నది. తర్వాత యూజర్స్ పెరిగారని చెప్పి మనీ ఇన్ఫ్లో అయింది. క్యాష్ ఇన్ఫ్లో అయినప్పుడు మీకు ఏమైంది, టోకెన్ ప్రైజెస్ 12-13 వరకు కొన్ని రోజులు ఉంది, ఒక 3 months 4 months 8 months టైం పీరియడ్ వరకు బాగానే ఉంది మార్కెట్ అంతా. కానీ ఎప్పుడైతే 400 సీడ్ ఫండింగ్ మనం తీసేస్తున్నామో అక్కడ నుండి డౌన్ ఫాల్స్. దీన్ని ఏమంటారంటే సార్, సిస్టమ్ అనేక రకాలుగా మనకి మీరు చూసుకుంటే లాస్ట్ 2.5 months 3 months నుండి P2P స్వాప్ ఇచ్చింది, ఎక్స్చేంజ్ టీవీసీ ఇచ్చింది, 25 USDT రేటింగ్ తీసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. ప్లస్ సీడ్ ఫండింగ్ లో రిడీమ్ చేసుకునే 2 months సార్, 2 months సీడ్ ఫండింగ్ లో రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. అంటే ఎన్ని రకాలుగా మన టోకెన్ ని యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా సిస్టమ్ ఇచ్చింది. అన్ని రకాలుగా యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏం చేశారు, ఆ ఫండ్స్ దానిలో ఉన్నదాన్ని బయటకు తీశారు. బయటకు తీయడం వల్ల మార్కెట్ లో చేంజెస్ వచ్చేసాయి. దానిలో అసలు క్వశ్చనే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు, మనం తీసుకున్నాం, తీసుకున్న దాన్ని మళ్ళీ మనం ఇది చేసామా, లేదు, దాన్ని మిస్యూజ్ చేసేసుకున్నాం. ₹5 ₹10 ఏంటంటే కొంతమందికి నమ్మకాలు లేవు, స్టార్టింగ్ లో ₹5 ₹10 అమ్మొచ్చింది, అమ్మేసుకున్నారు. దాని గురించి అయితే షూర్ గా చెప్తా సార్, అమ్మేసుకున్నారు చెప్తా గట్టిగా. అమ్మేసుకున్నారని కాదు సార్, కంక్లూజ్ రండి. ఓకే సార్. కింగ్ గారు, మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు రేట్ కానివ్వండి, మంచి ఒక వీలు చూసుకొని ఒక టైంలో మంచి క్వశ్చన్స్ అడగండి, దాని బట్టి మనం డిస్కస్ చేసుకున్నాం సార్. ఇప్పుడైతే రేపు ఒక పని చేద్దాం, మనం స్టార్టింగ్ నుంచి మనం పెట్టుకుందాం డిస్కస్. అంటే మనం తెలుసుకోవాలన్న ఒక అత్యాసం ఉంటుంది, ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ నుంచి వేసుకున్నాం సార్. నా డౌట్ కాదు, జనానికి క్లారిఫికేషన్ అసలు ఏంది తెలియపరచాలి. నా డౌట్ కాదు, నాకు ఆల్రెడీ నాకు ఉండాల్సిన ఇది ఉంది, ఇబ్బంది ఏం కాదు. కానీ మిగతా వాళ్ళు, మన హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలియపరచాలంటే మనం మాట్లాడుకోవడం కరెక్ట్. అది ఏమంటే మీరు డౌట్ రైజ్ చేయడంలో అసలు మిస్టేక్ లేదు సార్. ఎందుకంటే డౌన్ అంట కదా సార్. ఒక మాట, 100 మందిలో కాదు, 30,000 ఉన్నప్పుడు 13 ఉంది, 1,80,000 ఉన్నప్పుడు 0.50 వచ్చింది. సీడ్ ఫండింగ్ తోటే కదా సార్ సీడ్ ఫండింగ్ చేసింది. అక్కడ $50 సీడ్ ఫండింగ్ చేసాము ఆ రోజుల్లో. ఇప్పుడు ఎంత చేసింది ఫండ్, $10 తోటే కదా. మరి ఆ వేరియేషన్ చూడండి, యూజర్స్ ఎందుకు పెరిగారు, $10 పెడితేనే యూజర్స్ పెరిగారు. ఆ రోజుల్లో $50 సార్, $10 పెడితే మొన్న గట్టిగా వస్తే 2 months 2 months $10 పెట్టింది. 2 months 3 months అంతే, చాలా టైం చూడండి. మహా అయితే 4 months అంతే బిలో. ఆ రోజుకే 1,60,000 సార్, ఆ రోజుకే 1,60,000 మంది ఉన్నారు. మీరు దీన్ని ఇదిగా పెట్టద్దు, దాన్ని కారణం చెప్పద్దు. దానికి ఏంటంటే వాస్తవంగా జరిగింది చెప్పండి. ఏంటంటే ఏదన్నా ఉంటే మాట్లాడండి అంతే. నేను వాస్తవం మాట్లాడుతున్నాను సార్, నేను ఎప్పుడు కల్పితాలు చెప్పను. ఎందుకంటే నేను ఏదన్నా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదో ఇలా ఉంటుంది అలా ఉంటుంది, రేపు పొద్దునే వచ్చేస్తుంది, ₹1,00,000 తీసేస్తాను వెళ్ళిపోదాం అని చెప్పేటంటే నేను ఎప్పుడో చెప్పేవాడిని అన్నమాట. నేను అలా ఎప్పుడు చెప్పాను సార్. ఎందుకంటే ఎక్కడున్నా జెన్యున్ యూజ్ చేయాలంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా చెప్పేదంటే నేను రేపు పొద్దునే చెప్తే రేపు పొద్దున్న $100 వస్తుంది అంటాను. నమ్మండి మరి అందరు కలిసి. అలా ఎందుకు చెప్తాను సార్, అలా చెప్తాను సార్. ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్ ఉంటేనే చెప్తాను. మెయిన్ గా నా పరిస్థితి, నేను ఆ పాయింట్ ఉంటేనే చెప్తాను. నేను అందుకే థ్యాంక్ యూ మన అందరికి. అయితే మధ్యలో వచ్చిన ఏమనుకోవద్దు, ఎందుకంటే టైం ఇస్ ఇంపార్టెంట్ మోస్ట్. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు వాల్యుబుల్ విషయాలే మాట్లాడుతున్నారు. ఐ నో దట్ డిస్కస్ అనమాట ఇది, ఎందుకంటే మంచిదే. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ కి కొంచెం అవగాహన వస్తుంది, ఇది కూడా కరెక్ట్ కదా, ఇది కూడా కరెక్ట్ కదా అని అవగాహన రావడానికి మీరందరూ ఇప్పటిదాకా అంటే మధ్యలో విన్నాను, పూర్తిగా వినలేదు, అయినా మంచి విషయాన్ని తీసుకొచ్చారు, మంచి విషయాలు మాట్లాడుతున్నారు. సో మీ అందరికి ఇక అందరి పేరు పెట్టడం లేక అందరి పేరున ఇప్పటిదాకా ఎవరైతే మాట్లాడినారో, ఎవరైతే డిస్కషన్ కోవచ్చు, లేకపోతే మాట్లాడుకోవచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్కరికి పేరు
ఒక్క మాట సార్ నేను కంక్లూజన్ బట్టి 10 నిమిషాలు తీసుకురావాలి సార్ కదా కంక్లూజన్ కి. సార్ ఒక్క మాట తీసుకురండి, ఏమవద్దు. అది అయిపోదు సార్. తీసుకురండి, కంక్లూజన్ తీసుకురండి, అయిపోయింది. ఆయన చెప్పండి. గురించి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాలా ఎందుకని. ఓకే అండి. సార్ మీరు రేపు మీటింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. మీరు రేపు మీరు డౌట్స్ కొంచెం మనం డిస్కస్ చేసుకుంటే ఈ డిఫరెన్సెస్ అనేవి ఉండవు అన్నమాట ఈ ఆలోచనలో. ఓకే సార్, రామతేజ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నో ప్రాబ్లం. రేపు కంటిన్యూ చేసుకుందాం సార్. శ్రీనివాస్ సార్, రేపు మీరు మీటింగ్ స్టార్టింగ్ టైం రేపు వచ్చిన డిస్కషన్ చేసుకుందాం, నో ప్రాబ్లం. మీరు అడిగిన దానికి డిస్కషన్ చేసుకుని ఒక కంక్లూడ్ వద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. సో ఎందుకంటే ఎవరిని ఏది కాదు, బట్ ఎందుకంటే ఇది మనం మాట్లాడుకోవాల్సినది అనమాట, అంతే. సో అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అందరు మ్యూట్ చేసుకోండి సార్. అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, బస్సులు పోయే హారన్ సౌండ్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. శ్రీను సార్, మీరు కూడా మ్యూట్ చేసుకోండి సార్. సో ఏది ఏమైనా ఎందుకంటే మీరు అనుకునేది అందరు అనుకునేదే మీరు చెప్పారనమాట, నాకు అర్థమవుతుంది. ఇట్స్ ఓకే. సో అది మంచిదే. మరి ఎందుకంటే అక్కడ మన కమ్యూనిటీ ఎక్కువ చూపించినప్పుడు తక్కువ ఉంది అనేది మీ యొక్క ఇదైతే దాని గురించి మనం నో ప్రాబ్లం సార్. మీకు ఖచ్చితంగా 2 to 3 days లో దాన్ని మనము క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. సో చాలా సార్లు చెప్పిందే. సో ఎనీవే మరొకసారి కూడా దాన్ని మాట్లాడుకుందాం మనము. అయినా మన తేజ సార్ కూడా అని ఇక్కడ ఇంకా మళ్ళా శ్రీను సార్ వచ్చినారు, హనుమంత్ బోరు సార్ వచ్చినట్టున్నారు. సో చాలా మంది మాట్లాడినట్టున్నారు. అంటే నేను పూర్తిగా వినలేదు సెషన్, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే రూమ్ కి నేను రావడం జరిగింది. ఓకే, సో మై పార్ట్నర్స్, ఒకటి ఏంటంటే మనం అనుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి డిపి మళ్ళీ ఒకసారి ఇస్తే బాగుండు అని. మేబీ రావచ్చు అది, ఎందుకంటే దానికి టైం లేదు. సో సిస్టమ్ నుంచి వెళ్ళి మాత్రము అఫీషియల్లీ నోటిఫికేషన్ రాలేదు. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్నదంతా మా ఆలోచనే తప్ప, అంటే గ్రూప్ లో ఈరోజు ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది. అది కూడా అఫీషియల్ న్యూస్ కాదు, అంటే సిస్టమ్ నుంచి వెళ్ళి వచ్చిన న్యూస్ కాదు. మనం మీకు ఎన్నోసార్లు చెప్తాను నేను, సిస్టమ్ నుంచి వెళ్ళి వచ్చిందే ఫాలో అప్ చేయండి. ఎక్కువ శాతం 99% సిస్టమ్ నుంచి వెళ్ళి వచ్చే నోటిఫికేషన్ మాత్రమే ఫాలో చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విధానం, ఎందుకంటే నేను కానీ ఎవరైనా కానీ ఇక్కడ సార్ వాయిస్ రావట్లేదు సార్, రాజా వాయిస్ రావట్లేదు. సార్ ఇప్పుడు కూడా రావట్లేదు సార్ వాయిస్. సార్ వాయిస్ రావట్లేదులే, మీరు మాట్లాడండి. అవునవును సార్, సార్ ఓకే, ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, అదే సార్. థ్యాంక్ యూ. రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. జై పీవీసీ మెటా, థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై థ్యాంక్ యూ సార్.